ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కూటస్థ సత్యతాం స్వస్మిన్ అధ్యస్యాత్మా వివేకతః. తాత్వికీం భోక్తృతాం మత్వా న కదాచిజ్జిహాసతి. జగత్తు మిథ్య అనేటువంటిది రూఢి అయింది. ఇక భోక్త విషయానికి వచ్చినప్పుడు భోక్త కూడా సత్యం కాదని, భోక్త కూడా మిథ్యనని స్పష్టమైంది. ఈ దశలో ఒక చిన్న ప్రశ్న తల ఎత్తేది ఏంటంటే, నెక్స్ట్ కనెక్షన్, మరి జగత్తు మిథ్య అయినప్పుడు భోక్త కూడా సత్యం కాదు అనేది సుస్పష్టంగా తెలుస్తూ ఉండేటప్పుడు ఈ లోకంలో ఏదో ఏదో పొందాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉంది? వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే మనం కేంద్ర విషయంగా డిస్కస్ చేస్తూ ఉన్నామో 200 శ్లోకాలుగా, అదే ఇలా తిప్పి చెప్పడం అయింది. ఎందుకంటే శరీరం అనుసంజ్వరేత్ కిమిచ్చన్ కస్య కామాయ. కాబట్టి దేనికోసం, ఎవరి కోసం, దేనికోసం అన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏది మనం పొందాలనుకున్నప్పటికీ కూడా జగత్తే మిథ్య గనక ఏది పొందినా తద్వారా మనకు వచ్చేది ఏమీ లేదు. కస్య కామాయ కస్య భోగాయ ఇది. ఎవరి కోసము అనే ప్రశ్న పడినప్పుడు భోక్త కోసం. భోక్త ఏడి ఇక్కడ? భోక్త మిథ్య. కాబట్టి రెండు విధాలుగా ఆలోచించినప్పుడు శరీరం అనుసంజ్వరేత్, ఈ దేహాన్ని ఇంత కష్టపెట్టి ఈ ప్రపంచంలో మనం దేనికోసం ఈ విధంగా శ్రమిస్తున్నాము అనేటువంటి ప్రశ్న పడ్డప్పుడు దానికి ఒకటే ఏంటంటే వివేచన లోపించడం చేత. ఎందుకు అది మిథ్యగా ఉండినా, భోక్త కూడా సత్యం కాదని తెలుస్తూ ఉండినా కూడాను ఆ మిథ్యా జగత్తు వైపు మనం పరుగులు తీస్తున్నాము అని అంటే వివేకం లోపించడమే ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. దేనికి సంబంధించినటువంటి వివేకం లోపించింది? ఆత్మకు సంబంధించినటువంటి వివేకం లోపించింది కనుక ఆత్మ అవివేకత, అది విషయం. ఆత్మ అవివేకత, ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఎప్పుడైతే మన ఉందో మన దగ్గర, కాబట్టి ఈ అజ్ఞానం చేత ఏదైతే సత్యంగా ఉందో అది సత్యంగా తెలియకపోగా సత్యం కానిది సత్యంగా తెలుస్తుంది. అది ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం ఒకటి, ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోగా లేనిది ఉన్నట్లుగా తెలియడం రెండవది. ఇక్కడ మిస్టేక్. కాబట్టి ఏది సత్యము అన్నప్పుడు కూటస్థ ఆత్మ, కూటస్థం అంటే ఆత్మే కదా. కాబట్టి కూటస్థమైనటువంటి ఆత్మ అధిష్టానంగా ఏదైతే ఉందో అది ఒక్కటే సత్యం. తదన్యత్ సర్వం మిథ్య. కానీ కూటస్థ సత్యతాం చక్కగా గ్రాస్ప్ చేయండి. అది కూటస్థ సత్యతాం, ఆ ఆత్మ యొక్క సత్యత్వం, కూటస్థం యొక్క
సత్యత్వం ఏదైతే ఉందో అది స్వస్మిన్. స్వస్మిన్. ఇప్పుడు వాడు ఏమనుకుంటున్నాడు? తనను ఆత్మను అనుకోవడం లేదు. ఆత్మను అనుకునేటట్లయితే ఈ విధమైన ప్రయత్నాలు చేయడు. స్వస్మిన్ చిదాభాసే, తాను జీవుడనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నాడు గనక స్వస్మిన్ చిదాభాసే అధ్యస్య, ఆరోపించి, అధ్యస్య ఆరోపించి, అధ్యాస సూపర్ ఇంపోజిషన్, ఏదైతే కూటస్థ సత్యమైనటువంటి కూటస్థం ఉందో, ఆత్మ ఉందో, కాబట్టి కూటస్థుని యొక్క సత్యత్వాన్ని చిదాభాసుని యందు అధ్యస్య ఆరోపించి. ఎందుకు ఆరోపించాడంటే అవివేకత, ఆత్మ అవివేకత, ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం చేత. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఎప్పుడైతే అట్లా ఆరోపించడం జరిగిందో భోక్తృతాం, భోక్త ఎవడైతే ఉన్నాడో, భోక్తృత్వం ఏదైతే ఉందో, భోక్తకు సంబంధించింది భోక్తృత్వం, కర్తకు సంబంధించింది కర్తృత్వం. కాబట్టి ఈ భోక్తృత్వము భోక్త ఇవి తాత్వికీం, సత్యమని. తాత్వికీం అంటే సత్యమని. తస్య భావ తత్వం. కాబట్టి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తత్వం అంటారు. తాత్వికీం అన్నప్పుడు సత్యమని అర్థం. కాబట్టి భోక్తృతాం, ఆ భోక్తని తాత్వికీం సత్యమని మత్వా భావించి, మత్వా భావించి కదాచిత్, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా జిహాసతి, విడిచిపెట్టడం లేదు. నా జిహాసతి, విడిచిపెట్టడం లేదు. దేన్ని విడిచిపెట్టడం లేదు? భోక్తృత్వాన్ని విడిచిపెట్టడం లేదు. భోక్తృత్వాన్ని ఎందుకని విడిచిపెట్టడం లేదు? భోక్తృత్వం సత్యము అనేటువంటి భావన ఏర్పడిపోయింది కనుక. భోక్తృత్వం సత్యము అన్నప్పుడు భోక్త కూడా సత్యమేనని అభిప్రాయపడిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే భోక్త సత్యం అనుకుంటున్నాడో తానెవరో, తాను భోక్తేనని నిర్ణయానికి వచ్చేశాడు. కాబట్టి భోక్త ఏదైతే మిథ్యగా ఉందో అదే సత్యమని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఇక్కడ ఫస్ట్ మిస్టేక్. కాబట్టి ఇది కూటస్థ చిదాభాసుల మధ్య తారతమ్యం తెలియకపోవడమే, వివేచన లేకుండా పోవడమే, ఆత్మానాత్మ వివేక జ్ఞానం సంపూర్ణంగా లోపించడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తూ ఉంది. కాబట్టి చిదాభాసుడు ఎవడైతే ఉండాడో అతను ఏంది ఆరోపించాడు గనక చిదాభాసుడు సత్యం. చిదాభాసుడు సత్యం ఈ దశలో ఇతనికి. చిదాభాసుడు సత్యం గనక చిదాభాసుడు ఎవరు? భోక్త. భోక్త సత్యం కదా, భోక్తృత్వం సత్యం. ఫస్ట్ పాయింట్. భోక్తృత్వం సత్యం అన్నప్పుడు భోక్త ఎవడు, భోక్తృత్వం ఏమిటి అని ఆలోచిస్తే, ఎవడైనా ఒకడు భోక్త అయ్యాడు అంటే జాయినింగ్ రిపోర్ట్ తీసుకోకుండా పోయి ఉద్యోగంలో కూర్చోడు ఎవడు. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి కూర్చుంటాడు. అంతకుముందు వాడికి ఆర్డర్ వచ్చి ఉండాలి. ఎవడైతే కర్తగా ఉంటాడో వాడే భోక్త అవుతాడు. అంతేనా? కర్త కానివాడు భోక్త అయ్యేందుకు అవకాశం లేదు. భోక్త సత్యమయ్యి భోక్తృత్వం కూడా సత్యమైనప్పుడు వాడు భోక్త కావాలంటే కర్త ఉండాలి. భోక్త సత్యం కనుక అంతకన్నా ముందుండేవాడు సత్యం కాకుండా ఎట్లుంటాడు? కాబట్టి కర్త కూడా సత్యమే. కర్తకు సంబంధించింది కర్తృత్వం, కర్తృత్వం కూడా సత్యమే. కర్త సత్యం, కర్తృత్వం సత్యం. కర్తృత్వం కలిగిన వాడు కర్త, కర్త సత్యం. అహం కర్త, నేను కర్త కాగలిగాను కనుకనే అహం భోక్త. అండర్స్టాండ్? కాబట్టి అహం భోక్త, అహం కర్త, ఇది కంక్లూషన్. వాస్తవానికి అహం అకర్త, అహం అభోక్త. కాబట్టి నేను భోక్తను గాను కర్తను గాను. భోక్తృత్వం కానీ కర్తృత్వం కానీ నాకు సంబంధించింది కాదు. ఇది కేవలం చిదాభాసుడికి సంబంధించింది. నేనే చిదాభాసుడిని అనే భావనలో పడిపోయినాను కనుక నేను సత్యం కనుక చిదాభాసుడు సత్యం, ఎందుకంటే నేనే చిదాభాసుడిని కనుక. మరి సత్యం ఏంటి? చిదాభాసుడు సత్యం అయ్యేందుకు అవకాశమే లేదు. కాబట్టి కర్తృత్వము సత్యమే, భోక్తృత్వము సత్యమే. కర్త సత్యమే, భోక్త సత్యమే. ఇది ఎప్పుడైతే ఈ అవగాహనకు వచ్చేసాడో ఇంకా ఈ ప్రపంచంలో సుఖపడాలి కనుక భోక్త కర్తృత్వ భోక్తృత్వాల మధ్యనే సుఖపడుతూ ఉన్నాడు కనుక
భోక్తృత్వంలో భేదం తెలుస్తూ ఉంది గనక మనం అనుభవించేటువంటి విషయాల్లో, విషయ భోగాల్లో రకరకాలైన భేదాలు ఉన్నాయి గనక వాటిలో ఉండేటువంటి తారతమ్యాన్ని బట్టి సుఖాల్లో కూడాను అధిక సుఖము, అల్ప సుఖము, అత్యధిక సుఖము, అధికతర సుఖము, అధికతమ సుఖము ఇట్లా ఉన్నాయి గనక అతనికన్నా నేను ఎక్కువగా సుఖపడాలి అని అనుకున్నప్పుడు ఏది సుఖమో ఆలోచిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇదమిద్ధంగా నిర్ణయించలేం. ఎందుకో తెలుసా? ఒకటికి సుఖంగా ఉండేది ఇంకోటి సుఖం కాకుండా ఉంటుంది ఈ ప్రపంచం. ఈ వస్తువు సుఖ వస్తువు అని చెప్పడానికి అవకాశం లేదు. అది నీ ప్రియత్వం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఏది ప్రియ వస్తువు, దేని మీద నీకు మక్కువ ఉందో అదే నీకు ప్రియ వస్తువుగా ఉంది గనక ఇది ఇష్ట వస్తువు అని నిర్ణయం చేయడానికి అవకాశం లేకుండా పోతూ ఉంది. ఇదంతా అవివేకత. ఇప్పుడు వదలడు. ఒక బావి గట్టున ఓ చెట్టు ఉంది నాయన, పెద్దది. ఎందుకు వదలడంటే ఆ చెట్టు మీదకి ఎక్కాడు ఒకడు. కారణం కాస్త పై కొమ్మ మీద ఒక మంచి మామిడి పండు ఉంది, బాగా రైప్ అయి ఉంది, పక్వానికి వచ్చింది. దాన్ని ఎలాగైనా కోసుకోవాలని ఎక్కాడు. అది అందడం లేదు. ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు ఆ కొమ్మ మీద కూర్చున్నాడు. కూర్చొని ఆలోచిస్తున్నాడు. తర్వాత ఎక్కలేము, ఎందుకంటే కొమ్మ చిన్నదిగా ఉంది, పడిపోతానేమో, మరి కోసుకునేది ఎట్లా, ఇంకేదైనా చేయాలన్నా అని ఆలోచిస్తున్నాడు తరుణోపాయం. అలా ఆలోచిస్తూ కిందకు దూచాడు. కింద బావి కాదు, దిగుడు బావి, నీళ్లు ఫుల్గా ఉన్నాయి, గాలి బాగా బీస్తూ ఉంది, అలలు తీవ్రంగా కొట్టుకుంటున్నాయి ఆ దాంట్లో. సరేనా? అలలు పడ్డాయి. కారణం ఏదైనా కావచ్చు, గాలి వల్ల కావచ్చు, లేదు రాయి వేసాడు ఎవడన్నా పిల్లవాడు, ఏది జరిగిందో తెలియదు. కానీ లేక ఒక్కోసారి పూడిక నుంచే కూడా అలలు వస్తాయి. అలలు వచ్చినప్పుడు ఈ చెట్టు యొక్క ప్రతిబింబం ఉంది చూచారా, రిఫ్లెక్షన్ ఆ నీళ్ళల్లో, అది అల్లాడుతూ ఉంది. అట్లా ఎప్పుడైతే అది అలా కదిలిపోతా ఉందో దాని మీదనే వీడు కూర్చొని ఉన్నాడు కదా, కొమ్మ మీద, వీడు కూడా కదిలిపోతున్నాడు. దీన్ని చూశాడు కాదు, ఈ కొమ్మని గట్టిగా పట్టుకుంటాడు వీడు. ఎందుకని? అంత కదిలిపోతున్నాను కదా, నేను పడిపోతే ఏమైపోతాను అని. ఇప్పుడు మనం వదలమని చెప్తే వాడు వదిలే ప్రశ్నే లేదు. ఎందుకు వదలడో తెలుసా? కదిలేది ఇది ఏదైతే కదలడం లేదో అది కదులుతూ ఉన్నది అనేటువంటి భావనలో ఉన్నాడు గనక, ఏదైతే కదులుతూ ఉందో అది కదలని దాని మీద ఆరోపించి ఉన్నాడు గనక దాని లక్షణాలు దీని యందు ఆరోపించడం వల్ల అధ్యస్య ఇక దీన్ని పట్టుకొని ఉంటాడు గట్టిగా, నేను ఏడ పడిపోతానని. వాస్తవానికి వీడి వైపు తిరిగి గనక ఆలోచిస్తే చలనమే లేదు, అచలం ధ్రువం, ఏ చలనం లేకుండా ఉన్నాడు. కానీ దాన్ని చూచినప్పుడు దాని లక్షణాలు దీని తన యందు ఆరోపించుకోవడం, చెట్టు యందు ఆరోపించుకోవడమే ప్రధానమైన విషయంగా ఉంది గనక కూటస్థ సత్యతాం. కాబట్టి ఆత్మ యొక్క సత్యత్వం బాగా అర్థం చేసుకోండి. ఇది ఎప్పుడైతే చిదాభాసుని యందు ఆరోపించడం జరిగిందో తాను భోక్త అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు, భోక్త సత్యం అనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చాడు. కాబట్టి ఈ ప్రపంచంలో అన్నీ అనుభవించాలనుకుంటున్నాడు. ఇక్కడ తర్వాత కనెక్షన్ మీకు లోక వృత్తాంత అని ఉంది, అందుకు చెప్తున్నా. ఇప్పుడు లోకులు ఏం చేస్తారు చెప్పు? వీడు ఆల్రెడీ పడి ఉన్నాడు భ్రాంతిలో. అప్పుడు అందరూ వచ్చి, చూడయ్యా, ఎంతో కాలం ఈ ప్రపంచంలో మనం ఉండము, అనుభవించినంత వరకు అనుభవించాలా, రుణాదపి కృతం ప్రిబేత్, ఇది తయారవుద్ది. మళ్ళీ ఆ పన్నది పప్పుకుడు తిను, తర్వాత తీర్చకపోయాం వేరే విషయం. కాబట్టి సుఖపడాలయ్యా మనం ఈ ప్రపంచంలో అని మాట్లాడేవాళ్ళు ఎక్కువగా తయారవుతారు. ఏం చేస్తే సుఖపడతాడు? అన్నీ చేస్తాడు, చేయవలసినవి ఎన్ని చేయగలడు అన్నీ చేస్తాడు, కానీ ఒక్కటి మాత్రం పొందలేడు, సుఖపడలేడు. ఎందుకని? సుఖానికి దానికి సంబంధమే లేదు గనక. దేర్ఫోర్ నువ్వు ఈ ప్రపంచంలో సుఖపడాలి అని లోకంలో కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అదే ఒక జ్ఞానిని ప్రేరేపించలేరు. ఒక రమణ మహర్షి దగ్గరకు పోయి, అయ్యా ఈ ప్రపంచంలో నువ్వు సుఖపడు అంటే సరేలే అంటాడు. ఎందుకో తెలుసా? తనకు తెలుసు సుఖమేంటో, లోకమేంటో, ఈ లోకంలో సుఖపడ్డం ఏంటో, భోక్తృత్వం ఏమిటో, ఇవన్నీ తనకు తెలుసు. కాబట్టి ఎవడైతే అజ్ఞానంలో ఉన్నాడో, కొట్టుమిట్టాడుతున్నాడో, వీడే ఆ విధంగా వృధాగా చెలించిపోతూ ఉంటాడు. సరే, ఇక్కడ సుఖపడడమే కాకుండా ఇంక కొందరు తయారవుతారు. వాళ్ళని పామరులని మనం అనుకుంటే పండితులు తయారవుతారు. వీళ్ళు అంటారు, నాయనా
ఇష్టకామో ఏ చేత, నువ్వు ఈ యాగం చేయి, ఆ యజ్ఞం చేయి, ఇదిగో ఇవి చేయి, అవి చేయి, ఆ వ్రతం చేయి. ఏం జరుగుతుంది దానివల్ల? ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ సుఖపడలేకపోతున్నావు కదా, స్వర్గానికి పోయి సుఖపడతావు. నెక్స్ట్ పాయింట్ అది. కాబట్టి సుఖపడాలి అనేది ప్రధానం, ఎక్కడ సుఖపడాలి అనేది రెండవది. ఇక్కడ సుఖపడని చెప్పేటువంటి వాళ్ళు కొందరు, ఇక్కడ సుఖపడేటువంటి అవకాశం లేదనుకున్నప్పుడు కనీసం ఇంకొక లోకంలో అయినా సుఖపడు. ఇక్కడ కాకపోతే అమెరికా పోయి సుఖపడు అంటాడు మనోళ్ళు. దుబాయ్కి పోయి సుఖపడు. నువ్వు దుబాయ్కి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిన్ను ఎట్లా తీసుకురావాలని. అట్లా సుఖపడు. అర్థం కాలే? ఈ విధంగా తయారైపోతా ఉంది. ఇది లోకవృత్తాంతం. ఎవరి కోసం అండి ఇవన్నీ కూడాను? అంటే భోక్త కోసం కదా. కమా, భోక్తా స్వస్యైవ భోగాయ పతి జాయాదిమిచ్చతి ఏష లౌకిక వృత్తాంతః శ్రుత్యా సమ్యగనూదితః. భోక్త ఎవరు? భోక్త చిదాభాసుడే. చిదాభాసుడే. అస్మిన్ స్వస్మిన్ చిదాభాసుడే భోక్త. చిదాభాసుడు జీవుడు స్వస్య ఏవ భోగాయ, స్వస్య ఏవ భోగాయ, వాడి భోగం కోసమే, వాడి అనుభవం కోసమే కర్మ కురితే. లేదులే, ఓకే, నేను చెప్తున్నా మీకు. కాబట్టి భోక్త ఏ పని ఈ ప్రపంచంలో చేసినా భోక్త స్వస్య ఏవ భోగాయ, స్వస్య అతని కోసమే, ఏవా కోసమే, స్వస్య ఏవ భోగాయ, భోక్త స్వస్య ఏవ భోగాయ, కేవలం తన యొక్క భోగం కోసమే పతి జాయాదిం ఇచ్చతి, పతి జాయాదిం ఇచ్చతి. కాబట్టి భర్త కావాలి, భార్య కావాలి, ఇద్దరు వచ్చిన తర్వాత పిల్లలు కలగాలి, వాళ్ళకి చదువులు రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి, అందరు కలిసి మమ్మల్ని మెడబట్టి బయటకు గెట్టేయాలి. అర్థమవుతుంది? ఇదంతా స్వస్య ఏవ భోగాయ పతి జాయాదిమిచ్చతి. చూసారా? అంటే ఏ కోరిక కోరినా, ఏ కర్మ చేసినా అని అర్థం నాయన, ఇంకేం లేదు. స్వస్య ఏవ భోగాయ కర్మ కురితే, అది ఇంకేం లేదు. కర్మ ఎందుకు కురితే? ఇచ్చతి. నీకేది కావాలనో దానికోసం కర్మ చేస్తావు. భార్య కావాలంటే పెళ్ళిళ్ళు చేసుకుంటావు, పిల్లలు కావాలంటే ఏదో తిరుగుతావు ఆలయాలన్నీ, ఏదైనా చెయ్యి. డబ్బు కావాలి, వ్యాపారం చేస్తావు, ఏదన్నా చేసుకో. కర్మ కురితే స్వస్య భోగాయ. ఏషః ఇది లౌకిక వృత్తాంత. ఇది లోక వ్యవహారం సార్. ఎవరు మాట్లాడినా ఇదే మాట్లాడతారు. అయ్యా, ఏదైనా నీకోసమే, ఏం చేసినా నీకోసమే, మనం ఉండేది మన కోసమే, ఎవరి కోసమో కాదు. ఎవరి కోసమో మనం బతకడం లేదు, వాళ్ళతో మనం కలిసి రాలేదు, వాళ్ళతో మనం కలిసిపో. లౌకిక వృత్తాంతం కదా. కాబట్టి మనం చేసేది మన కోసమే. ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని నువ్వు నష్టపోకుండా ప్రవర్తించు అని సలహాలు ఇస్తారు కదా. లౌకిక వృత్తాంత. సేమ్ శాస్త్రం అంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సరేనండి, వాళ్ళు లౌకికులు, జ్ఞానం లేకపోవడం వల్ల అట్లా చెప్పచ్చు. మాకు శాస్త్రం ఏంటది? శృత్యా, శృతి వేదం ఏదైతే ఉందో సమ్యక్ చక్కగా అనూదిత, అనువదించింది. అనూదిత ప్లీజ్ అంటే అనువాద. అనువాద అంటే సాంస్క్రిట్లో ట్రాన్స్లేషన్ అని కాదు, రీస్టేట్మెంట్. అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ ఖచ్చితంగా చెప్పడం, అది రూఢిగా చెప్పడం. రీస్టేట్మెంట్ అంటే ఆల్రెడీ అది చెప్పిందే. అనువాదం అంటే ఏంటంటే ఒక భాషలో ఉండేటువంటి దాన్ని ఇంకొక భాషలోకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం. కానీ మనకు తెలుగులో, కానీ సంస్కృతంలో అనువాద అని అంటే
తిరిగి చెప్పడం, ఆల్రెడీ చెప్పినటువంటి దాన్ని మళ్ళీ చెప్పడం అని అర్థం. మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? దృఢంగా ఉండడం కోసంగా చెప్పాల్సి వస్తుంది. అనూదిత. కాబట్టి లౌకిక వృత్తాంతంలోనే ఉంది ఇది. నువ్వు సుఖపడడం కోసంగా నువ్వు కష్టపడాలి అనేటువంటిది లౌకిక వ్యవహారమే. దానినే చెబుతూ ఉంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అది ఇక్కడ ప్రశ్న, ట్విస్ట్ ఉంది ఇక్కడ, బాగా అర్థం చేసుకోండి. శాస్త్రం ఇది ఒక పెద్ద ట్విస్ట్. అయ్యా, నవా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. భర్త మీద ప్రేమ ఉండి కాదు భార్య భర్తను ప్రేమించేది, తన మీద తనకు ప్రేమ ఉందా కనుకనే అన్నాడు కదా. ఆ తన మీద ఏంటి? భోక్తే కదా. బాగా అర్థం చేసుకోండి తమాషా. తన మీద అన్నప్పుడు ఆ తన ఎవరు? భోక్తేనా? మేము చెప్పేది కూడా అదే కదా అని వాళ్ళు అనేది. మేము చెప్పేది కూడా అదే కదటయ్యా. కాబట్టి మేం చెప్పేదే శాస్త్రం చెప్తుంది. కానీ విచిత్రం ఏంటంటే భోక్త కోసమే, అర్థం కాదు, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అక్కడ మనం ప్రశ్న వేసి తెలుసుకున్నాం, ఆత్మభోక్త అవుతూ ఉందా? లాస్ట్ లెక్చర్ మర్చిపోవాకండి. అని అంటే ఆత్మభోక్త కాదు అని నిర్ణయం చేశాము. ఆత్మ సత్యవస్తువు కనుక కర్త భోక్త అయ్యేందుకు అవకాశం లేదు. భోక్త ఇక్కడ ఎవరంటే చిదాభాసుడే. కాబట్టి కనుక శాస్త్ర దృక్పథంలో నీ కోసమే అని అంటే ఆత్మ కోసమేనని అర్థం. అంటే ఆత్మ కోసం ఇంకోటి అనుభవించాలని కాదు, ఆత్మ అనుభవించడానికి రెండవది లేదు, తానే ఉండేది. ఏకమేవా ద్వితీయం. నీకు ద్వితీయం కనపడుతూ ఉంది కనుక దాని వెంట పరిగెత్తు ఉన్నావు. అలా పరిగెత్తడానికి కారణం ఏకత్వం తెలియకపోవడమే, ఏకత్వానుభూతి లేకుండా పోవడమే. ఏకమేవా అద్వితీయం ఏదో అది నీకు అర్థం కాకుండా పోవడమే. కాబట్టి దానివైపు నిన్ను తిప్పడమే శాస్త్రం యొక్క ఉద్దేశం. అండర్స్టాండ్? కానీ ఇది అది కాదు. లౌకిక వృత్తాంతం నిన్ను భోక్తగా ఉంచడమే, అంటే చిదాభాసుడుగా జీవుడుగా ఉంచడమే. కానీ బ్రహ్మవైపు నిన్ను తిప్పడం శాస్త్రం యొక్క ఉద్దేశం. కానీ శాస్త్రము లౌకిక వ్యవహారము రెండు చెప్పే విషయాలు ఒకే విధంగా ఉన్నాయి, కానీ మార్గాలు భిన్నంగా పోతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భోక్త ఏవ ఇచ్చతి, జస్ట్ లిసన్. లోక వ్యవహారంలో భోక్త ఏవ ఇచ్చతి నా కూటస్థ. కావాల్సింది ఎవరు? భోక్త. భోక్త ఎవరు? చిదాభాసుడు, జీవుడు. జీవుడిని కోరుకోవడం జరుగుతూ ఉంది, జీవుడి కోసం అనుకుంటుంది. నా అంటే కూటస్థుని యొక్క ప్రశ్నే లేదు. ఎందుకని? కూటస్థుని యొక్క సత్యత్వాన్ని చిదాభాసుని యందు ఆరోపించడం జరిగింది కనుక అధ్యకే లేదు. కానీ శాస్త్ర దృక్పథంలో ఏదైనా సరే భోక్త కోసం కానీ కాదు. ఆత్మా ఏవ ఇచ్చతి నా చిదాభాస. ఎందుకని? చిదాభాస మిథ్య ఇతి. క్లియర్? నెక్స్ట్. భోగ్యానాం భోక్తృశేషత్వాత్ మా భోగ్యేష్వనురజ్యతాం భోక్తర్యేవ ప్రధానేతః అనురాగం తం విధిత్సతి. కాబట్టి ఇప్పుడు ప్రియ వస్తువు ఏది చెప్పండి? ఆత్మ. కూటస్థమే కదా అది. ఆత్మానం ఏవ ప్రియం ఉపాస్యత. అర్థమవుతుంది? కాబట్టి ఆత్మే ప్రియ వస్తువు గనక నువ్వు ఉపాసించాల్సింది ఆత్మనే కానీ చిదాభాసుని కాను. నీ దృష్టి పోవాల్సింది ఆత్మ వైపే కానీ చిదాభాసుని వైపు కాదు. ఇక్కడి నుంచి సాధన యాంగిల్ ప్లీజ్. భోగ్యానాం, భోగ్యానాం భోగ్యములు అంటే భోగ విషయానాం, భోగ్యానాం. కాబట్టి ఇక్కడ ఏవైతే భోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడాను భోగ్య విషయానాం భోక్తృశేషత్వాత్. కాబట్టి భోగాలన్నీ ఏవైతే ఉన్నాయో, భోగ విషయాలు ఏవైతే ఉన్నాయో, భోగ విషయానాం భోక్తృశేషత్వాత్. భోక్త కోసమే గనక భోగాలు ఉండేది, భోక్త కోసమే గనక. చూడండి అద్భుతం. మా భోగేషు అనురజ్యతాం.
మా భోగ్యేషు, పర్వాలేదు, మా భోగ్యేషు, భోగ్యానాం, భోగ విషయానాం, భోగ్యేషు, ఆ భోగ విషయాల యందు అనురజ్యతాం, ఆసక్తి కలిగి ఉండడం అనేటువంటిది, అనురాగం కలిగి ఉండడం అనేటువంటిది, అనురక్తి కలిగి ఉండడం అనేటువంటిది మా మా వద్దు. వచ్చేస్తుంది శాస్త్రం, శృతి. కాబట్టి ఆ డిఫరెన్స్ ఇప్పుడు మీకు తెలిసింది కదా నాయన. ఆ డిఫరెన్స్ మీరు కన్ఫర్మ్ చేసుకుంటేనే ఫర్దర్గా ఏంటో తెలుసా, నీకోసమే ఏదైనా సరే, ఏ అనుభవమైనా నీకోసమే అని లౌకిక వ్యవహారము చెబుతూ ఉంది, శాస్త్ర వ్యవహారము చెబుతూ ఉంది. కానీ లౌకిక వ్యవహారం నిన్ను ఆ విధంగా చెప్పి నీవు చిదాభాసుడు అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసి నీ మనసును జీవుని వైపు తిప్పుతూ ఉంది. శాస్త్రము నీవు చిదాభాసుడు కాదు, అసలు చిదాభాసుడే లేడు, వాడు మిథ్య, ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మమని ఆ సత్య పదార్థం వైపుకి తిప్పుతూ ఉంది. సరేనా? ఈ డిఫరెన్స్ బాగా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు శాస్త్రం ఎంటర్ అవుతుంది కనుక భోగ్యానాం భోక్తృశేషత్వాత్. కాబట్టి ఏ భోగమైనా సరే భోక్త కోసమే గనక కదా. భోగ్యేషు అనురజ్యత మా, భోగ్యేషు అంటే భోగ్య పదార్థేషు, భోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడాను అనురజ్యత మా, వాటి యందు ఆసక్తిని కలిగి ఉండొద్దు. ఎందుకని? భోక్తే కదా ఇంపార్టెంట్, భోగ్యం కాదు కదా. కాబట్టి ఆ భోగాలు భోక్త కోసం కదా. మరి భోగాలు ఏమంటే ఎందుకు పరిగెత్తున్నావు? తమాషా చూడండి, భోగాలు ఎందుకయ్యా నీకు? భోక్త కదా ఇంపార్టెంట్. భోక్తర్యేవ ప్రధానే అంటే భోక్తరి ఏవ ప్రధాన, అది హూ ఈజ్ ఇంపార్టెంట్? భోక్త, భోక్త ఇంపార్టెంట్. అతః దేర్ ఫోర్, ఈ కారణం చేత అనురాగం, దేని మీద నీకు ప్రేమ ఉండాలంటే తం తం విదిత్సతి. కాబట్టి ఆ భోక్త ఎందే ప్రేమ ఉంచాలి, భోగ విషయాల ఎందు కాదు. తమాషా చూడండి, ఎందుకని? భోగ విషయాలు భోక్త కోసమే, భోగ వస్తువుల కోసం కాదు. భోగ వస్తువులు ఉండేది భోక్త కోసం అంటున్నావు. కాబట్టి భోక్త మీద నీకు ప్రేమ, భోగ విషయాలు ఎందుకు కాదు. ఒకవేళ ఆ భోగ విషయాలు కనుక భోక్తకి ప్రేమను పంచలేకపోతే నువ్వు వాటిని వదిలేస్తావు, ఏదైనా అంతే. కాబట్టి భోక్త కదా ప్రధానం. అతః దేర్ ఫోర్ నీ దృష్టి దేని మీద ఉండాలి? కాబట్టి భోగ్య విషయాల మీద పరిగెత్తబాకు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని పరిగెత్తబాకు. భోక్త మీదకేర్రా. భోక్త ఎవరిప్పుడు? ఆత్మ. శాస్త్రం ఎవరిప్పుడు? ఆత్మ కదా. అక్కడ తిప్పాడు కదా. నేను అన్నా ఇంతకుముందే చెప్పిన ఆ రెండు కన్ఫర్మ్ చేసుకోండి, లేకపోతే అర్థం కాదని. మళ్ళీ పోయినా వెనక్కి. అర్థమవుతుంది ఇప్పుడు? ఇప్పుడైనా మళ్ళీ చెప్పంటే చెప్తా. అర్థమైందా మీకు? లౌకిక వ్యవహారం చెప్పేటువంటిది చిదాభాసుడు భోక్త, శాస్త్రం చెప్పేటువంటిది భోక్త అని నీ కోసం వాడాల్సి వస్తూ ఉంది. ఉండేది ఏకమేవ అద్వితీయం, వాడు కేవలం మిథ్య. అందువల్ల మన అటెన్షన్ అంతా కూడాను ఆత్మ వైపుకి తిరుగుతూ ఉంది. కాబట్టి ప్రేమించదగినటువంటిది ఏది అని ఆలోచిస్తే ఆత్మ ఒక్కటే కనుక ఆత్మానమేవ ప్రియం. ఇప్పుడు జరిపిందే, ఆత్మానం ఏవ ప్రియం ఉపాసీత. పో బృహదారణ్యకం లేండి. కాబట్టి ఆత్మయే ప్రియం గనక నువ్వు దేన్ని ప్రేమించాలి? ఆత్మనే ప్రేమించాలి. భోగ్య విషయాలు ఎందుకు నీకు? ఎందుకని? భోక్త కోసమే కదా భోగ్య విషయాలు. చాలా తమాషా ట్విస్ట్ ఇది. విద్యారణ్య బ్యూటిఫుల్ లాజిక్. భోగ విషయాలు ఉండేది భోక్త కోసమే గనక, భోక్త అనేది చిదాభాసుడు అనేటువంటిది కొట్టేశాం గనక వాడు మిథ్య గనక, నీకోసం భోక్త అనే పదం వాడుతున్న వాస్తవానికి ఉండేది ఆత్మ ఒక్కటే గనక, అదే ప్రధానం గనక భోక్తరి ఏవ ప్రధాన అతః. కాబట్టి అనురాగం తం విదిత్సతి. కాబట్టి నీ అనురాగం అంతా ఎక్కడికి రావాలి? సత్యమైనటువంటి విషయం మీదకి రావాలి. అంతేగాని ఆ సత్యాన్ని తీసుకెళ్ళి ఇంక దేని యందు అధ్యారోపణ చేయడం కాదు, ఆరోపించడం కాదు. అది కూటస్థ సత్యం అధ్యస్య ఎక్కడ? అస్వస్మిన్ చిదాభాసే. ఇప్పుడు అది లేదు.
కాబట్టి కూటస్థ సత్యం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క సత్యత్వం ఏదైతే ఉందో, దాని యందే విదిత్సతి అంటే శృతి విధి, నువ్వు ఆచరించాల్సిన విషయాన్ని విధి అంటే చేయదగినటువంటి విషయాన్ని చెబుతూ ఉంది నీకు. కానీ ఇప్పుడు నువ్వు భోక్తగా ఎట్లున్నావంటే భోగ్య విషయాలు, ఈ తమాషా ఇది కేవలం అనుభవించేదే కాకుండా దేహంతో ఇంద్రియాలతో అనుభవించేదే కాకుండా మనసుతో కూడా ఉంటుంది. ఇప్పుడు బిడ్డ ఉండాడు అనుకోండి, అంటే ఈ ఎగ్జాంపుల్ ఉపనిషత్తు ఇస్తుంది, అందుకని చెప్తున్నా. వాడి మీద అనురజ్యతాం, బిడ్డ మీద అనురక్తి, ఆసక్తి, ప్రేమ అంతా ఉంది. ఎవరి కోసం? పిల్లవాడి కోసమేనా? తన కోసం, తన పిల్లవాడని కదా, అంతేనా? పుత్రే పుష్టే అహం పుష్ట, సే దిస్. పుత్రే పుష్టే అహం పుష్ట, పుత్రే నష్టే అహం నష్ట. పిల్లవాడు బాగున్నాడా, నేను బాగుంటా. పిల్లవాడు పాడైపోయాడా, నేను అంతకన్నా పాడైపోతా. ఇప్పుడు వాడు నీ కోసమా, నువ్వు వాడి కోసం? ద పాయింట్. భోగ్యం భోక్త కోసమా, భోక్త భోగ్యం కోసమా? అర్థమవుతుంది ఇప్పుడు. కానీ ఎవరు ప్రధానం? ఎందుకని? నీ కాంటాక్టే లేదు సార్ భోగ్య విషయాలతో. నిజమే, పుత్రే నష్టే అహం నష్ట అంటున్నావు. ఆ నష్టం జరగదు సార్, ఇటున్న జరగచ్చు, అటున్న జరగచ్చు. ఇవన్నీ నశ్వరాలు, నశించిపోయేటువంటివి. వీటిలో ఏదున్నా ఎంతవరకు ఉన్నా నువ్వే, సెంట్రల్ పాయింట్ నువ్వే, కేంద్ర విషయం నువ్వే, కోర్ సబ్జెక్ట్ నీదే, భోగాలది కాదు. కానప్పుడు భోగ్యేషు అనురజ్యత మా, వాటి ఎంత ఆసక్తిని పెట్టుకోబాకు. ఎందుకని? భోక్త ప్రధానం కనుక, నువ్వే ప్రధానం కనుక నీ ఎందు ఆసక్తిని పెంచుకో, నథింగ్ రాంగ్. అదే కదా సార్ నేను చేసేది నా యందు. నువ్వు అనుకునే నీ వేరు, నేను చెప్పే నీ వేరు. నువ్వు అనుకునేది చిదాభాసుడు సార్, నువ్వు నేను చెప్పేది నువ్వు చిదాభాసుడివి కాదు, ఆత్మవి, కూటస్థ చైతన్యానివి నువ్వు. దట్ ఈస్ మై పాయింట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మ వైపుకి తిరగాలి. అంటే ప్రధానం అన్నప్పుడు భోక్తరి ఏవ ప్రధానం నాయన, భోక్తరి ఏవ ప్రధానం. ప్రియ వస్తువే కదా ప్రధానం. ఆ ప్రియ వస్తువు ఎవరు? నువ్వే. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అదే తమాషా, నువ్వే నీకు ప్రియ వస్తువు. కాబట్టి ఇప్పుడు నీ ప్రేమ ఎటు తిరగాలి? భోగ్యేషు అనురజ్యతాం. ఎందువల్ల? భోగానాం భోగ్యానాం, భోగ విషయాలు ఏవైతే ఉన్నాయో భోక్తృశేషత్వాత్, భోక్త కోసమే గనక. భోగ విషయాలు, భోగ్య విషయాలు భోక్త కోసమే గనక భోగ్య విషయాల యందు, భోగ్య పదార్థముల యందు, అనిత్యమైనటువంటి పదార్థముల యందు నువ్వు ఆసక్తిని, అనురాగాన్ని, ప్రేమని పెంచుకోనవసరం లేదు. ఎందుకని? భోక్తర్యేవ ప్రధాన, భోక్తరి ఏవ ప్రధాన. హూ ఈజ్ ఇంపార్టెంట్? ద భోక్త ఈజ్ ఇంపార్టెంట్. హూ ఈజ్ భోక్త? అది భోక్త మిథ్య. కాబట్టి సత్యం ఏదో అది ఆత్మే గనక మరొకటి కానే కాదు. కాబట్టి ప్రీతి ఆత్మని ఏవ తిష్టతి, ప్రీతి ఆత్మని ఏవ తిష్టతి నా భోగ్య విషయేషు. కాబట్టి భోగ్య విషయాల యందు కాదు నీకు ప్రియత్వం ఉండాలి, ఆత్మ యందే ప్రియత్వం ఉండాలి. కాబట్టి ఆత్మ సర్వగతం కదా, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. దట్స్ ద పాయింట్. క్లియర్ అర్థమవుతుంది? ప్లీజ్. అయితే ఆత్మ వైపు తిరగాలంటే స్వామీజీ, అంటే ఊరికి ఒక్క పాయింట్, నేను ఇక్కడ కనెక్షన్ ఇవ్వను. స్వామీజీ ఆత్మ వైపు తిరగాలంటే ఆత్మ ఏంటి? వచ్చేసారా మళ్ళీ? జ్ఞాతం ఇచ్చ. చూసారా? జిజ్ఞాస స్టార్ట్ అయిపోయింది. జిజ్ఞాస మళ్ళీ ఒకటే గతి, శృతి మందిరం, ఇంకా నో అదర్ వే, నాణ్య పందా విద్యతే అయనాయ. ఆత్మ వైపే తిరగాలని తెలుసుకున్నప్పుడు ఆత్మ ఏమిటి? జ్ఞాతం ఇచ్చ. నువ్వు తెలుసుకోవాలి ఆత్మ ఏమిటో. ఎక్కడ తెలుస్తుంది? ఆత్మకు సంబంధించిన జ్ఞానం నీకు కలగాలని అర్థం.
ఆత్మకు సంబంధించిన జ్ఞానం నీకు ఎట్లా తెలుస్తుంది, కలుగుతుంది? ప్రమాణం ఉంటే. ప్రమ ఏంటి? జ్ఞానం కదా. ప్రమ ఎట్లా కలుగుతుంది? ప్రమాణం ఉంటే కలుగుతుంది. ప్రమాణం ఏంటి? శాస్త్రమే ప్రమాణం. కాబట్టి శాస్త్రాన్ని శ్రవణం చేయడం కన్నా మరొక మార్గమే లేదు గనక ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ కహ అనేటువంటి ప్రశ్న కనుక పడ్డట్లయితే శ్రవణమేవ సాధనం. ఇప్పుడు ప్రీతి దేని మీద పోవాలి? ప్రీతి ఆత్మని ఏవ తిష్టతి కదా. ఆ ప్రీతి గాఢంగా ఉండాలి అంటాడు. ప్రీతి గాఢంగా ఉండాలి. ఒక్కటేనైనా అందరూ ప్రయత్నం చేసేవాళ్ళే. ఇక్కడున్న వాళ్ళలో ఎవరికి వద్దు చెప్పండి భగవంతుడు? ఎవరికి వద్దు మోక్షం? చెప్పండి. అందరం కావాలనుకునేవాళ్ళం కదా. మనమే కాదు, ప్రపంచంలో ఎందరైతే మోక్ష మార్గంలో ఉండారో వాళ్ళందరికీ మోక్షం కావాలి. సరేనా? అందరూ మోక్షాన్ని పొందుతున్నారా? పోనీ కొన్ని మెట్లైనా ఎక్కుతున్నారా? కారణం ఏంటో తెలుసా? శ్రద్ధ లోపించడం, అభ్యాసం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఒక్కసారి ప్రాక్టికల్గా తిరిగాడు. ఇంతసేపు థియరిటికల్గా సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వచ్చినటువంటి విద్యారణ్య స్వామి ఆల్మోస్ట్ ఇంకొక 90 శ్లోకాల్లో అద్భుతమైనటువంటి ఈ తృప్తి దీప ప్రకరణం కంక్లూడ్ అయిపోతూ ఉంది కనుక 2/3 అయిపోయింది కనుక ఇప్పటికే ఈ దశలో సూటిగా వస్తున్నాడు. అయ్యా, ఎంత గాఢమైన ప్రీతి ఉండాలి తెలుసా ఆత్మ మీద నీకు. ప్రీతి ఆత్మని ఏవ తిష్టతి అన్నాం, బాగుంది. ఎంత ప్రీతి ఉండాలి? కమాన్. యా ప్రీతి రవివేకానాం విషయేష్వనపాయిని త్వామనుస్మరత సామే హృదయాన్మాపసర్పతు. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, దృష్టాంతం. వండర్ఫుల్. ఎంత జ్ఞాన మార్గంలో పోతా ఉన్నామో చూడండి. ఒక్కసారి టర్న్ తిరిగాడు కదా సాధన వైపు. సాధన ఎక్కడైతే ఉంటుందో, సాధన ఎప్పుడు సాధకుడు ఉంటేనే సాధన. సాధకుడు లేకుండా సాధన ఏమి లేదు. సాధకుడు సాధన చేసేది దేనికోసం? సాధ్యం. అది సగుణం కావచ్చు, నిర్గుణం కావచ్చు. కాబట్టి భక్తి అన్నాం అనుకోండి, ముందు నాయన ఆత్మని భక్తి చేయి నాయన అని ఎవడు చెప్పడు. ఆత్మను తెలుసుకోవయ్యా, ఈశ్వరుని భక్తి చేయవయ్యా, వాసుదేవుణ్ణి భక్తి చేయవయ్యా, రాముణ్ణి భక్తి చేయవయ్యా, శివుణ్ణి భక్తి చేయవయ్యా. అది వ్యవహారం. అవునా? అందువల్ల గాఢమైనటువంటి ప్రియత్వం ఏర్పడాలి. ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో, నువ్వు భగవంతుడు అంటే భగవంతుడు అనుకో, మోక్షం అంటే మోక్షం అనుకో, కైవల్యం అంటే కైవల్యం అనుకో, అన్ని పర్యాయ పదాలే. అన్నీ వీళ్ళు ఒక చోట కలుస్తాయి, నదులన్నీ సముద్రంలో కలిసినట్టు. కాకపోతే ఆ విషయంలో ప్రగాఢమైనటువంటి శ్రద్ధ మనకు ఉండాలి. నువ్వు పూజ చేయొచ్చు, శ్రద్ధతో చేయొచ్చు, శ్రద్ధ లేకుండా చేయొచ్చు. శ్రద్ధతో చేస్తే ఫలితం వస్తుంది, శ్రద్ధ లేకపోతే ఫలితం రాదు. శాస్త్రాలు ఎందరైనా చదవచ్చు. ఎవరికైతే అంత ప్రగాఢమైనటువంటి దృఢమైనటువంటి శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే శాస్త్ర లోతులు అర్థమవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రాక్టికల్ పాయింట్స్ ఇది. అందువల్ల అంటున్నాడు, యా ప్రీతి అవివేకానాం విషయేషు అనపాయని. వెరీ గుడ్. అవివేకానాం యా ప్రీతి, నాయన చూసుకోండి, యా ప్రీతి రవివేకానాం, యా ప్రీతి అవివేకానాం. అవివేకానాం ఆత్మజ్ఞాన విహీనానాం, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో, పోనీ అంతవరకు లేకపోయినా అవివేకానాం వివేక శూన్యానాం, ఎవరికైతే వివేకం లేదో. అంటే ఏమిటి? పురుషార్థ నిశ్చయం లేదో. వివేకం ఉంటే పురుషార్థ నిశ్చయం వచ్చేస్తుంది. పురుషేణ అర్ధ్యతే ఇది పురుషార్థ.
కాబట్టి నేను ఏది పొందాలి అనేది పురుషార్థం. ఇది వివేకం, ఇది వివేకం. కనుక పురుషార్థ నిశ్చయం లేనటువంటి వాళ్ళకి అవివేకినాం అంటే ఆత్మజ్ఞాన విహీనానాం వివేక శూన్యానాం, వివేకం లేనటువంటి వాళ్ళకి అవివేకినాం విషయేషు, సెకండ్ లైన్, విషయేషు అనపాయిని, విషయేషు విషయాలయందు అంటే ఇష్ట విషయేషు, అన్ని విషయాల మీద ఉండదు, ఇష్ట విషయేషు, ఏ విషయాలైతే మనకు ఇష్టమో, ఇష్ట విషయేషు యా ఏదైతే అనపాయని ప్రీతి, అనపాయని దృఢమైనటువంటి నిశ్చలమైనటువంటి ప్రీతి, ప్రియత్వం ఉంటుందో దేని యందు? విషయాల యందు. కాబట్టి వివేక శూన్యులైనటువంటి వారికి, వివేకం లేనటువంటి వాళ్ళకి విషయాల యందు, విషయ ప్రపంచంలో ఉండేటువంటి విషయ భోగాల యందు ఏ విధమైనటువంటి అనపాయని ప్రీతి, దృఢమైనటువంటి ప్రీతి ఉంటుందో సా, థర్డ్ లైన్, త్వాం అనుస్మరత సా, సా అటువంటి దృఢమైన ప్రీతి, సా యా సా యా ప్రీతి, ఏ ప్రీతి అయితే వాళ్ళకి విషయాల యందు ఉంటుందో సా ప్రీతి, ఆ విధమైనటువంటి ప్రియత్వం త్వాం అనుస్మరత, త్వాం నిన్ను, అనుస్మరత చింతయంత నిరంతరం నిన్నే అనుస్మరించేటువంటి, వెరీ వండర్ఫుల్ వర్డ్, స్మరత అనకుండా అనుస్మరత అంటే ఏదో ఒక కాలంలో స్మరించడం కాదు, సర్వకాల సర్వావస్థలయందు అనుస్మరత, మా మనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. అర్జున, నన్ను అనుస్మరిస్తూ చేయాలి, స్మరిస్తూ కాదు. స్మరిస్తూ అంటే ఒక కాలానికి ఓ ప్రదేశానికి పరిమితమై ఉండేది, ఇది అట్లా కాదు. అనుస్మరణ, సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఏ పని చేస్తూ ఉండినా నీ హృదయంలో భగవంతుడు ఉండడం. సా అంటే వాళ్ళకు విషయాల యందు ఏ విధమైనటువంటి ప్రీతి ఉంటుందో నాయన, సా అటువంటి ప్రీతి త్వాం అనుస్మరత, త్వాం చింతయంత, సదా నిన్నే చింతించేటువంటి మే నా యొక్క హృదయాత్, హృదయాన్ మాపసర్పతు. ఈ శ్లోకానికి రెండు అర్థాలు చెప్తాను. హృదయాన్ మాపసర్పతు, హృదయాత్ హృదయము నుండి, మాప సంబోధన నాయన, మాప ఏంటి? మాప సరిగమ ప, మాప సరిగా మాప, అవునా? మా అమ్మవారు లక్ష్మీదేవి, లక్ష్మీదేవి నాయన. మాధవ చెప్పలా మీకు నేను? మా అంటే ఎవరు? లక్ష్మి. పా అంటే థ్యాంక్ యూ, పతిని సదా సర్వకాల సర్వావస్థ తలుస్తూ ఉండే తల్లి ఎవరు? లక్ష్మీదేవి. మాపా అంటే మాపా ఏంటి ఇక్కడ? సంబోధన. తమాషా చూడు, హే లక్ష్మీపతి, హే విష్ణుదేవా, అది మాప. చూడు నేను ఫస్ట్ అంటే మొదటి మీనింగ్ ఇస్తా ఉన్నాను. మొదటి మీనింగ్ ఇది. యా ప్రీతి, ఏది? అనపాయని ప్రీతి, అవివేకానాం, అవివేకానాం విషయేషు యా అనపాయని ప్రీతి భవతి ఉంటుందో సా అటువంటి ప్రీతి త్వాం అనుస్మరత నిన్నే నిరంతరం కూడా స్మరించేటువంటి మే నా హృదయము నుండి
మాపా ఏ లక్ష్మీపతి సర్పతు తొలగిపోవుగాక. అది సర్పతు తొలగిపోవుగాక. ఇది ఎక్కడిదో తెలుసా? విష్ణు పురాణం, పాండవ గీతలో ఉంది. విష్ణు పురాణం, విష్ణు పురాణంలో ఈ ప్రార్థన ఎవరిదో తెలుసా? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు తెలుస్తుండే అప్పుడే, ఆ ప్రజెంటేషన్ తెలుస్తుందా? ఎంత దృఢమైన భక్తితో చూడండి. అంటే ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే, శ్రీహరి లక్ష్మీపతి, ఈ అవివేకులైనటువంటి వాళ్ళు, వివేకం లేనటువంటి వాళ్ళకి భోగ్య విషయాల యందు ఎంత దృఢమైనటువంటి ప్రీతి ఉంటుందో అయ్యా, అటువంటి ప్రీతి ఆ విషయాలలో నాకు లేకుండా ఉండుగాక. వాళ్ళకుంది కదా, అది నాకు లేకుండా ఉండుగాక. ఇది ఫస్ట్ మీనింగ్. ఓకే, సెకండ్ మీనింగ్ ఏందో తెలుసా? మొదటి పార్ట్లో ఏం మార్పు ఉండదు. అవివేకానాం విషయేషు అనపాయని ప్రీతి, యా అనపాయని ప్రీతి. కాబట్టి అవివేకులైనటువంటి వాళ్ళకి విషయ భోగాలయందు దృఢమైనటువంటి ఏ విధమైనటువంటి ప్రియత్వం ఉంటుందో సా, అలాగే సా వాళ్ళకి ఎట్లాగైతే వాటి యందు అనురాగం ఉంటుందో సా అటువంటి ప్రియత్వమే త్వామనుస్మరత నిన్ను స్మరించేటి నాయందు మాప సర్పతు. ఇప్పుడు మాలేదు పాలేదు, మాప సర్పతు. సర్పతు అంటే తొలగిపోవాలని అన్నాం కదా ఇంతకుముందు. ఇప్పుడు తొలగిపోకుండా ఉండుగాక. అంటే వాళ్ళకి భోగ్య విషయాల యందు ఏ ప్రియత్వం అయితే ఉంటుందో అది గట్టిగా ఉంటుంది కనుక, అనపాయని ప్రియత్వం కనుక, అది అనపాయని ప్రీతి. ఎట్టి పరిస్థితుల్లో వదలరు వాళ్ళు. వదులుతారా? ఒకటికి ఆల్కహాల్ మీద ఉంటుంది ఆయన, వాడు వదులుతాడా? భలే విచిత్రం ఇవన్నీ కూడా. ఒకడు ఎట్లయినా సరే నేను ఎవరినైనా కన్విన్స్ చేస్తాను, తాగనీయకుండా చేస్తాను, ఎంతోమంది తాగేవాళ్ళని తాగకుండా చేశాను అని అంటే, అయ్యా మా దగ్గర ఒకడు ఉన్నాడు, వాడిని ఏమన్నా తాగకుండా చెయ్యి, వాడితో చస్తున్నాము అని పట్టుకుపోయాడు. నీకెందుకు, నువ్వు తీసుకురావాడిని. వాడిని తీసుకొచ్చిన తర్వాత ప్రాక్టికల్గా వాడితో మాట్లాడి 2-3 రోజులు ఆ తర్వాత అన్నాడు, లేదు నాయన నీకు ఒక మాట ప్రాక్టికల్గా చెప్తాను విను అని ఆల్కహాల్ తీసుకొచ్చి పెట్టి ఓ బాటిల్లో, సరేనా, మద్యం నాయన తీసుకొచ్చి పెట్టి కొన్ని సూక్ష్మదేవుని తీసుకొచ్చి దాంట్లో వేసి వీడికి కూడా సూక్ష్మదర్శనిచ్చి చూడు ఏం జరుగుతుందో అని. ఎప్పుడైతే ఆల్కహాల్ పోసాడో, దీంట్లో వేశాడో, అవన్నీ చచ్చిపోయినాయి. చూసావటరా దాని ప్రభావం ఎట్లుందో. కాబట్టి ఆ మద్యం వల్ల ఈ పురుగులన్నీ ఏ విధంగా అయితే జీవులన్నీ చచ్చిపోయినాయో, దానివల్ల నువ్వు కూడా అట్లాగే అవుతావు. జాగ్రత్త. ఇప్పుడు చెప్పు, వదిలేస్తావా లేదని. చచ్చినా వదలనన్నాడు. ఎందుకని అన్నాడు, మీరు చెప్పిన దాంట్లోనే ఉంది సార్. ఏముందిరా? ఏమని మీరే చెప్పారు కదా, ఇప్పుడు చూపెట్టారు కదా, నా కళ్ళారా చూశాను కదా సూక్ష్మదర్శనం ద్వారా. ఏం చూసావా? అవన్నీ చచ్చిపోయాయి కదా సార్. అవును చచ్చిపోతే నువ్వు కూడా చచ్చిపో. ఊరుకో, నా కడుపులో అట్లాంటివి ఎన్ని ఉన్నాయి తెలుసా? ఏది పురుగులు రోజు లాగుతూ ఉంటే పురుగులు చచ్చిపోతూ ఉంటాయి. అందుకు నేను ఆరోగ్యంగా ఉండేది. చూడండి, అలాగే ఎవడైనా ఉండాడు వారు, ఇంక వాడిని ఏం చేస్తామని చెప్పండి. యా ప్రీతి అవివేకానాం విషయేషు. అర్థమైందే? ఎంత గాఢంగా ఉన్నాడో చూడు. వాడి దగ్గర లాజిక్ కూడా పనిచేయదు. ఎందుకు? లాజిక్ మించి ఉంటాడు వాడు, తర్కాతీతుడు. వాడి దగ్గర తర్కం పనికిరాదు. కాబట్టి ఆ విషయాల్లో వాళ్ళకి ఎంత ప్రియత్వం అయితే ఉంటుందో దాన్ని వదలరో. నీ పాదాలు వదలకుండా ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించు. ప్రహ్లాద. చూసారా? ఇది సెకండ్ మీనింగ్. మీకు ఏది బాగుంటే అది తీసుకోండి. నాకు రెండూ బాగుంటాయి. ఎందుకంటే ఇటు కర్మయోగం వైపు వస్తే ఒకటి, అటు జ్ఞానయోగం వైపు వస్తే ఒకటి ప్లేస్. కాబట్టి అందువల్ల
ఆ ఒక్క ఆత్మ వైపుకి వెళ్ళిపోతే సరిపోద్ది. అందుకని విష్ణు భగవానుడిని ప్రవేశపెట్టడంలో కారణం అది. మాప అనడంలోనే హే విష్ణుదేవా అనడం, అది లక్ష్మీపతి అని అనడం. అంటే వేవేష్ఠి వ్యాపునోతి ఇది విష్ణు. కాబట్టి విష్ణుదేవుడు ఎవరు? వేవేష్ఠి వ్యాపునోతి. కాబట్టి అంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణు. విష్ణుధాతువు కదా అది. అంటే సర్వత్రా వ్యాపించి ఉండేవాడు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇక్కడ విష్ణుధాతు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కదా. ఆయనకు అన్నం పెట్టడం, ఈయనకు అన్నం పెట్టడం, ఆయనకు అన్నం పెట్టడం, ఆయనకు అన్నం పెట్టడం కన్నా మాధవుడికి అన్నం పెడితే అందరూ పెట్టేట్టే. అవునా? ఎందుకని అందరిలో ఆయన వ్యాపించి ఉన్నాడు కనుక. చూడండి, తమాషా చూడండి. కాబట్టి దేహంలో కూడాను స్థూల దేహాన్ని ఎన్ని వస్తాయి, సూక్ష్మదేహాన్ని, కారణదేహాన్ని, దాన్ని దీన్ని ప్రేమించడం కన్నా వీటన్నిటిలో వ్యాపించి వాటి నుంచి విడిపడి ఉంది చూసారా, అపరిచ్ఛిన్నంగా. అటువంటి ఆత్మని ప్రేమించడమే కావాలి. లేదు నేను బాహ్య ప్రపంచంలో ఉండే వాళ్ళనందరినీ ప్రేమిస్తానన్నావు అనుకో, భోగ విషయేషు, దానివల్ల ఏమో తెలుసా, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో రేపు వాళ్ళ దూరం అవుతారు. కానీ ఆత్మను కనుక ప్రేమిస్తే వాళ్ళల్లో ఉన్నది ఆత్మే, ఉండి లేకుండా ఉండేది కూడా ఆత్మే. పరిచ్ఛిన్నం కాదు. వాళ్ళు ఉంటారు, పరిచ్ఛిన్నంగా ఉంటారు. వాళ్ళు లోపిస్తారు, నీకు దుఃఖం కలుగుతుంది. ఆత్మ ఉంటుంది, పరిచ్ఛిన్నంగా ఉండదు. కాబట్టి ఏది పోయినా ఆత్మ ఉంటుంది కనుక నీకు దుఃఖం కలిగేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఈ ప్రియత్వాన్ని దేహేంద్రియ మనోబుద్ధులకు పంచడం బదులు ఆత్మ వైపుకి కనుక పనిచేస్తే, ఎందుకని ఆ దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఉన్నదంతా ఆత్మే, వేవేష్ఠి. అట్ ద సేమ్ టైం వాటికి అతీతంగా ఉండేది కూడా ఆత్మే. కుండలన్నింటిలో ఉండేది మట్టే, కుండలన్నిటికీ అతీతంగా ఉండేది మట్టే. కాబట్టి మృత్తికేత్యవ సత్యం, సత్యమే ప్రియం భవతి. ఇప్పుడు ఆత్మానం ఏవ ప్రియం, అంతేనా? ఏం తేలింది ఇప్పటికీ? ఆత్మానం ఏవ ప్రియం. నెక్స్ట్ చిన్న దాని ట్యాగ్, భవతు ఏవం పురాణే. భవతు ఏవం పురాణే. ఏవం పురాణే, ఈ పురాణం ఏదైతే ఉందో విష్ణు పురాణం, భవతు అది చెప్పుండొచ్చు. శృతవు కిం ఆయాతం, పురాణం చెప్పుండొచ్చు ఈ విషయం. ప్రహ్లాదుని గురించి కోట్ చేసింది, ఓకే. శృతవు కిం ఆయాతం, దీన్ని విని మనకు వచ్చేది ఏంటి దీనివల్ల? ఇప్పుడు మీరు చెప్పారు, మేము విన్నాం, బాగానే ఉంది, ఆనందంగా ఉంది, చప్పట కొట్టాం. దీనివల్ల ఏమొస్తుందయ్యా? ఏమొస్తుంది అంటావా? ఇతి న్యాయేన సర్వస్మాత్ భోగ్యజాతాద్విరక్తధీః ఉపసంహృత్య తాం ప్రీతిం భోక్తర్యేవ బుభుత్సతే. అది ఇది న్యాయేన అంటే పురాణోక్త న్యాయేన, విష్ణు పురాణోక్త న్యాయేన ఇది. కాబట్టి పురాణం చెప్పినట్టుగా విష్ణు పురాణం ఇప్పుడు చెప్పిందే ఆ విధంగా ఇది న్యాయేన, ఈ విధమైనటువంటి న్యాయం చేత ఏది పురాణ ఉక్త, పురాణోక్త విష్ణు పురాణోక్త న్యాయేన సర్వస్మాత్ భోగ్య జాతాత్, సంధి చూసుకోండి, సర్వస్మాత్ భోగ్య జాతాత్ విరక్త ధీహి. సర్వస్మాత్ సకల, సర్వం, భోగ్య జాతాత్, భోగ్య జాతము అంటే భోగ్య సమూహము కదా, చెప్పాను కదా. భోగ్య జాతాత్ భోగ్య సమూహాత్ ఇది. కాబట్టి సకల భోగ్య సమూహాత్, భోగ్య విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి విషయాల్లో సమూహం, భోగ్య సమూహాలలో విరక్త, దాని యందు వైరాగ్యం ఉద్భవిస్తుంది సార్ నీకు. ఎప్పుడైతే విషయాల
కంప్లీట్గా వాటిని గురించి తెలిసిపోయిందో నీకు, దీనివల్ల ఏం ఉపయోగం అండి అని అడిగావు కదూ, ఏమొస్తుంది అని అడిగావు కదూ. పురాణ వచనం చెప్పింది బాగానే ఉంది, దీనివల్ల మనకి ఏమొస్తుంది అన్నావు కాదు. కాబట్టి పురాణోక్త న్యాయేన సర్వస్మాత్ భోగ్యజాతాత్ విరక్తదీహి పురుష యస్య, ఆ పురుషుల్లో విరక్త భావం వచ్చేస్తుంది, వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు ఈ ధీహి బుద్ధి ఇంతవరకు దేని ఎందున్నది, భోగ్య విషయాల ఎందున్నది కదా, ఉపసంహృత్య ఏవ దాన్ని తీసుకొని వచ్చి ఆత్మయందు చేర్చి తాం ప్రీతిం ఏది, ఆ ప్రియత్వాన్ని, ఏ ప్రియత్వాన్ని, భోగ్య విషయాల యందు ఉండిందే ప్రియత్వం, తాం ప్రీతిం భోక్తర్యేవా బుభుత్సతే, భోక్తరి ఏవా ఆత్మయందే అని అర్థం, కూటస్థాత్మానం. భోక్తరి ఏవ బుభుత్సతే బోద్ధుం ఇచ్చతే. ఆత్మప్రియం గనక ఆత్మానమేవ ప్రియం, దేర్ ఫోర్ భోక్తరి ఏవ ఆత్మానం ఏవ బుభుత్సతే. చూడండి తమాషా, ఆ ప్రియత్వం ఆత్మ వైపుకు తిరిగింది కదా. బుభుత్సతే, వెరీ బ్యూటిఫుల్ వర్డ్. బుభుత్సతే బోద్ధుం ఇచ్చతే, జ్ఞాతుం ఇచ్చతే. అది ఆడ ఆత్మ వైపుకు తిరిగింది కదా, వెంటనే ఆత్మ ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఇంకేలే. అంటే ఇంతవరకు వాడికి మోక్షం కావాలి, అది నాయన. ఆత్మానమేవ ప్రియం అంతవరకు అర్థమైంది మనకు. వాస్తవానికి కావాల్సింది ఏంటి మనకు, మోక్షం కదా, అంతేనా? మోక్షం కదా, మోక్షమే కదా మనకు కావలసింది. ఇంతవరకు మన కోరిక మోక్షాపేక్ష, ఇప్పుడు మోక్షాపేక్ష జ్ఞానాపేక్షగా మారింది. అది ఇంకేమీ లేదు. ఎందుకని, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక. చూడండి కనెక్షన్, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కాబట్టి జ్ఞానం. మోక్షం ఏమిటి అంటే ఆత్మ ఏమిటి అంటే ఫినిష్. కాబట్టి జ్ఞానం వైపుకు తిరిగింది అది. కాబట్టి ఇది ఫలితం. అర్థమవుతుందని ఆయన శృతౌ కిమాయాతం అన్నాడే, అది వినడం వల్ల ఏమొస్తుందని తెలుసుకుంటే ఏం లాభం. వినడం వల్ల ఏం లాభం అంటే, ఇంతవరకు భోగ్య విషయాలు ఉన్నదే ప్రేమ, అదే ప్రేమ ఆత్మ వైపు కదులుతుంది. అది ఉపయోగం, అది ఉపయోగం. ఇంతవరకు భోగ్య విషయాలు ఉంది, ఎందుకని అవే సత్యం అనుకోవడం వల్ల. ఇప్పుడు తెలిసి వచ్చింది ఆత్మ ఒకటే సత్యం అని. ప్రియమైనటువంటివి భోగ్య విషయాలు అనుకుంటూ ఉన్నాం కనుక ఆ అవివేకం మన దగ్గర ఉన్నది కనుక అనపాయని ప్రీతి, దృఢమైనటువంటి ప్రియత్వం వాటి మీద ఉండింది. కానీ ఇప్పుడు తెలిసిపోయింది కనుక ఈ తెలుసుకోవడం వల్ల ఏమొస్తుంది మనకి అంటే, ఇదిగో తెలుసుకోవడం వల్ల ఏం లాభం, తెలుసుకోవడం చేత భోగ్య విషయాల ఇంతవరకు పరుగులెత్తిందే మనసు, ఇది ఆత్మవైపుకి తిరుగుతుంది. ఆత్మ మీద అలాంటి ప్రేమే కలుగుతుంది. ఎలాంటి ప్రేమ? యా ప్రీతి అవివేకానం తమర్చుండి విషయేషు. ఎట్లా ఉంటుందండి ప్రీతి వాళ్ళది? ఇక్కడి నుంచి సమ్ ఎగ్జాంపుల్స్ బ్యూటిఫుల్. సర్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు పామరః అప్రమత్తో యథా తద్వత్ న ప్రమాద్యతి భోక్తరి. వాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుందో తెలుసా? భోగ్య విషయాల యందు. భోగ్య విషయాలంటే నిత్య విషయాలా అనిత్య విషయాలా? అనిత్య విషయాలు. అనిత్య విషయాల్లో అప్రమత్తంగా ఉంటారట, జాగరూకులై ఉంటారు, వెరీ కేర్ఫుల్ అని అర్థం. దేంట్లో? అనిత్య విషయాల్లో. ఎవరు? వివేకానం, వివేక విహీనానం, జ్ఞాన విహీనానం అని అర్థం. ఏంటండి ఆ విషయం? ఇదిగో చూడు. ఫస్ట్, స్రక్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు పామరః. స్రక్ అంటే ఫ్లవర్స్, పూలు. స్రక్ సుమాలు, పూలు. స్రక్ అంటే పువ్వు సార్. స్రక్ పువ్వులు. చందన అది పేస్ట్ కావచ్చు, పౌడర్ కావచ్చు.
ఇప్పుడు మనకు కావాలి కదా కార్రిలేషన్, ఇప్పుడు పరిస్థితులు కావాలి కదా. చందన, ఇట్ మే బి పేస్ట్ ఆర్ పౌడర్, నాట్ టాల్కమ్. టాల్కమ్ పౌడర్. ఓకే. స్రక్ చందన, స్రక్ చందన, మొదటిది పువ్వులు, తర్వాత చందనం నాయన, తర్వాత వధూ స్త్రీ. అంటే ఇక్కడ పురుషుడికి స్త్రీ విషయంలో, స్త్రీ పురుషుని విషయంలో, అది వధు, వధు శబ్దార్థం. వస్త్ర, క్లోత్స్. సువర్ణ, గోల్డ్. ఆదిషు, ఎట్సెట్రా. ఆదిషు అంటే ఎట్సెట్రా. ఆ ఎట్సెట్రా ఏది మీ ఇష్టం. అది అంటే ఆయన కూడా అన్నీ చెప్పలేక కొన్ని చెప్పి, అమ్మో కోరికలను లెక్కించడం మన వల్ల అవుతుందని విద్యారణ్య స్వామి ఆ విషయంలో నాకన్నా గొప్పవాళ్ళు. ఎట్సెట్రా అంటే సరిపోద్దని. ఇప్పుడు ధనాదిషు, వాహనాదిషు, ఇంకెన్నో వెయ్యి మీకేం కావాలంటే అవి కదా. వాటన్నిటి యందు పామరహ, పామరహ, పామరుడు. దీన్ని కూడా సరిగా అర్థం చేసుకోండి. పామరహ ఏమర. పామరహ అప్రమత్త, అప్రమత్తుడు అంటే జాగరూకుడు, సావధానం, అటెన్షన్ ఎప్పుడు వీటి విషయాల్లో. అప్రమత్త భవతి. అప్రమత్త యథా, యథా. ఇప్పుడు చూడండి ఆయన కనెక్షన్. యథా ఏ విధంగా అయితే పామరహ పామరుడు స్రక్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు పువ్వులు, చందనము, స్త్రీలు, వస్త్రాలు, బంగారు మొదలైన వాటి యందు అప్రమత్త. అది అన్వయం. యథా అక్కడి నుంచి నాయన థర్డ్ లైన్లో యథా ఉండ రెండో వర్డ్. యథా పామరహ స్రక్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు అప్రమత్త, వాడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడో, తద్వత్ అలాగే, తద్వత్ భోక్తరి, భోక్తరి న ప్రమాద్యతి అంటే అప్రమత్త, ప్రమాదం లేకుండా ఉంటాడని, అంటే జాగరూకుడై ఉంటాడని. న ప్రమాద్యతి భోక్తరి కాబట్టి సాధకుడు. తమాషా చూడండి, అంటే అవివేకగా ఉండేటువంటి వాడు స్రక్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు విషయాల యందు పామరహ, వాడు ఎట్లాగైతే అప్రమత్త భవతి యదా వాడు జాగరూకుడై ఉంటాడో, అట్లాగే తద్వత్ సాధకుడైనటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడు, జిజ్ఞాసు అయినటువంటి వాడు, ముముక్షు అయినటువంటి వాడు భోక్తరి ఎవరియందు, ఆత్మయందు. అది భోక్తరి ఎవరిప్పుడా, ఆత్మ. ఆత్మయందు న ప్రమాద్యతి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రమాదం లేకుండా ఉంటాడు. న ప్రమాద్యతి అంటే జాగరూకుడై ఉంటాడు, సావధానంగా ఉంటాడు. వీళ్ళు దీంట్లో ఉంటారు. ఎందుకని దీని ఎందు ఉంటారు? అనాత్మ విషయేషు అప్రమత్త. ఎవరు? తత్వజ్ఞాన విహీన పామరహ. ఎవరికైతే తత్వజ్ఞానం లేదో, వాస్తవమైనటువంటి శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళు తత్వజ్ఞాన విహీనులు, వాళ్ళే పామరులు అని అర్థం. అంటే చూడండి, ఈ పామరులు, పండితులు, ఇటువంటి మాటలు సాధకులమైనటువంటి మనం ఉపయోగించడం అంత మంచిది కాదు. పామరుడు అని అనగానే ఆయన పామరుడు, నేను పండితుడిని, ఇదంతా భేదానికి దారితీస్తుంది. అంటే ఈ దశలో మనకేం అనిపించకపోవచ్చు, కానీ ఒక పరిపక్వ దశ వచ్చినప్పుడు ఇవన్నీ అడ్డుపడతాయి. ఎందుకనంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరమేశ్వరుని యొక్క స్వరూపం అద్వితీయమైనప్పుడు నువ్వు ఎవరిని పామరుడు అంటావు? అక్కడికి వచ్చేస్తుంది. ఇది రాను 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 సాధనలో మనకు తెలిసి వస్తుంది. ఒక దశలో ఏది మాట్లాడాలన్నా కష్టపడతా ఉంటాం. నిజమే కదా. అంటే పామరుడు ఎందుకు అయ్యాడు అతను? నువ్వు పుట్టదానే పండితుడివే కాదు కదా. పామరుడు ఎట్లా కాగలుగుతాడు అంటే ఈ విధంగా మనం ఆలోచించేట్టుగా
ఏ విధంగా అయితే మనం ఇప్పుడు ఆలోచనలు చేస్తున్నామో ఈ విధమైనటువంటి ఆలోచనలు కొనసాగించేటువంటి అవకాశము, అదృష్టము జీవితంలో లేనివాడు. అంతే అంతే, దట్స్ ఆల్ రైట్. నా వరకు ఇది యాక్సెప్టబుల్. ఎందుకో తెలుసా, ఒక హీనభావం రాదు, హీనత్వం రాదు. ఆయన పామరుడు కాబట్టి నేను పండితుడిని, ఇవంతా రావు. అందరం తరించాలని వచ్చిన వాళ్ళమే. ఏం పట్టుకొని రాలేదు, ప్రారంధాన్ని వెంటబెట్టుకొని వచ్చాం. అఫ్ కోర్స్ మన ప్రారంధం తేలిగ్గా ఉండొచ్చు, అతని ప్రారంధం భారంగా ఉండొచ్చు. ప్రారంధం ప్రారంధమే. ఎవరి ప్రారంధాలకు అనుగుణంగా వాళ్ళని కష్టపడతానే ఉన్నాం ఈ ప్రపంచంలో. కాబట్టి ఒకరిని చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పామర అంటే మనం, అదే పండితుల భాష దరిద్రం అంటే పోనండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ విధంగా ఆలోచించేటువంటి అవకాశం, అదృష్టం జీవితంలో లేనిటువంటి వాడు పామరుడు అనుకుంటే చక్కగా ఉంటుంది. కనుక అటువంటి వాడు జ్ఞానం లేకపోవడం చేత అనాత్మ విషయేషు అప్రమత్తః భవతి. కాబట్టి ఏవైతే అనాత్మయో, అనిత్యమైనటువంటి విషయాలు వాటి యందు, కాబట్టి ఇది ఈ స్రక్ పుష్పాలు అనేటువంటి చూసా, అది పూర్వం కూడాను కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా మాలలు వేసుకొని పోయేవాళ్ళు, దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా కోటికి ఒక పువ్వు పెట్టుకొని ఉండేవాడు. అర్థమైందే? సరక్. ఒక రాముడి యొక్క బిళ్ళ వేసుకుంటాం మెళ్ళలో, ఒక జపమాల వేసుకుంటాం, ఆడికి పోదు సరక్. రోజ్ ఇస్ ద ఫ్లవర్ విచ్ స్టాండ్స్ ఫర్ ఎన్ అవర్. కదా, ఎంతసేపు ఉంటుంది చెప్పండి. దెన్ ఫర్ స్రక్ చందన, పేస్టు, అది వాడాడు చూడ పదం, ఆయన తెలుసు ఇవన్నీ జరుగుతాయని. అంటే మొదట స్నో, తర్వాత పౌడర్. ముందు స్నో వేసి అప్పుడు అది తీసుకొని అప్పుడు చూడాలి ముఖం ఏమైనా ఉంటుంది. పెళ్ళిగానే అయితే పెళ్ళే కాదు అసలు. అప్పుడు కనుక ముఖం చూస్తే, ఆ తర్వాత వేసుకొని వచ్చిన తర్వాత డిఫరెంట్ అనుకోండి, దట్స్ వేరే విషయం. కాబట్టి స్రక్ చందన అయిందే. ఇదంతా దేనికి సంబంధించింది ఆయన? పర్టైనింగ్ టు బాడీ. స్రక్ చందన, వధు అంతా భౌతికమే. వస్త్ర కదా, వస్త్రం ఏంటి? ఆయనకన్నా నేను మంచి వస్త్రం కాస్ట్లీ వేసుకున్నానని, అంతేగాని అందమైంది వేసుకున్నానని కాదు. తమాషా చూసారా? కాస్ట్లీ. లేకపోతే పూర్వపు రోజుల్లో మేము చిన్నప్పుడు మాసిపోయి, అంటే ఒక మంచి ఆ కలర్ కుట్టిన నాకు అంటే ఓ బ్లూ కావాలంటే ఆ బ్లూ తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకి అది కలర్ పోతుంది, ఈక్వల్గా పోదు కలరు. ఇక్కడ కొంత పోద్ది, అక్కడ కొంత ఉంటుంది, మళ్ళీ వెనక్కి కొంత పోద్ది, పైన. దీన్ని వేసుకొని పోవాలంటే చాలా కష్టం. అన్ని బట్టల కన్నా అట్రాక్టివ్గా కనపడేది ఎవరికి తెలుసా? పసుపు బట్ట. అందుకనే కదా ఆయన పీతాంబరం. కానీ ఇక్కడ తమాష ఏంటంటే ఆత్మనస్తు కామాయ, మళ్ళీ అదే చిదాభాష. ఈయన పసుపు బట్ట ఎప్పుడూ వెలిసిపోయినట్టుగా మనం వినలేదు. అసలు వెలిసిపోయే లక్షణం కలిగిందే పసుపు బట్ట. మీరు చూసుకోండి కావాలంటే. ఎక్కడైనా చీరలు తీసుకోండి, బట్టలు తీసుకోండి, ఏమైనా తీసుకోండి, ఏ కలర్ అన్నా నిలుస్తుంది, కానీ పసుపు మాత్రం నిలవ ఎల్లో. అదొక విచిత్రమైంది. అందుకని ఒక షాప్కి వెళ్ళి ఒక అమ్మగారు టెక్స్టైల్ షాపులో చీర అడిగితే వాళ్ళది ఒక సైకాలజీ. ఆమె అడిగింది ఒక చీర, ఏమండి పలానా రంగులో చీర ఉంటే పలానా చీర మల్మల్ ఏదో ఒకటి అదొకటి ఇవ్వండి అంటే, వాడు ఏం చేస్తాడు తెలుసా? ముందు ఆవిడకి ఏం కావాలో తెలుసు. ఇదంతా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఎవరికి? లోపల నుంచి తెస్తాడు వాడికి. అది తప్ప అన్నీ తెస్తాడు, అది ఉంటుంది. వీడు అవన్నీ తీసేస్తాడు. ఇంతేనా? వేసేది కరెక్టేనా?
లాస్ట్ అది కూడా తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇది కాదండి అది కాదండి నాకు నేను చెప్పింది పసుపు చూడమ్మా, ఇది కూడా చూడు బాగుంటుంది, ఇది కూడా చూడు బాగుంటుంది. ఇన్ని చూపెట్టిన తర్వాత ఏదో ఒకటి తీసుకోకుండా పోద్ది ఆవిడ. అది ఆయన సైకాలజీ కదా. తీరా తీసుకొచ్చి ఆవిడ అడిగిన పసుపు, ఆ పసుపు వేశాడు ఇట్లా. ఆవిడ అన్నది, సార్ ఇంతకుముందు తీసుకెళ్ళాను, ఇది రంగు వెలిసింది, రంగు లేకుండా పోయింది సార్, మళ్ళీ అట్లా పోద్దేమో, నాకు పసుపు అంటే ఇష్టం, ఆ రంగు నిలవడం లేదు సార్ అంటే. అమ్మా నేను చెప్తున్నాను నీకు, నేను అట్లాంటి అమ్మేవాడినే కాదు, ఇదిగో అని ఇట్లా తీసి, ఏది జంధ్యం ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఆవిడ అనుకున్నది జంధ్యం పవిత్రమైంది కదా, దాని సాక్షిగా చెప్తున్నాడని ఇచ్చేయమన్నది. తీసుకెళ్ళిన తర్వాత ఒకే ఉతుకు మొత్తం పోయింది. అప్పుడు వచ్చి అడిగింది ఆవిడ, ఏంటి సార్ ఇది జంధ్యం మీద ప్రమాణం చేశారు ఇట్లా అయిందండి. ఏం మనం సరిగా అర్థం చేసుకోలేదా, నేను చెప్పాను కదా నీకు క్లియర్గా. ఏం చెప్పావయ్యాను, ఎట్లా ఉంటుంది అన్నాను కదా, జంధ్యం తెల్లగా ఉంటుంది కదా, అది అతను చెప్పిందనమాట. సరేనా, ఇవన్నీ నిలిచేవి కావు, కానీ రకరకాలైన రంగులు కావాలి. దేనికోసమో తెలియదు. వస్త్ర, నేను ఎందుకు అంటున్నానంటే ఆ రోజుల్లో అట్లా పోతే అయ్యో రంగు పోయింది అనేవాళ్ళం. ఇప్పుడు స్టోన్ వాషు, ఇదేమి కర్మం, రంగు పొయ్యి ఉంటేనే ఆకర్షణ. ఎందుకో తెలుసా, దట్ ఈస్ కాస్ట్లీ. అది నేను చెప్పేది, అది కాస్ట్లీ. ఇది చూడు శుభ్రంగా ఉండనా, అదే చీప్, అది కాస్ట్లీ. కాస్ట్లీ అంటే ఎట్లుండాలి తెలుసా, ఇక్కడ ఒక కలర్ ఉండాలా, ఇక్కడ ఒక కలర్ ఉండాలా, అక్కడ ఒక కలర్ ఉండాలి, అది. సరేనా, స్టోన్ వాష్, స్టోన్ తీసుకొని, ఏమి కర్మ ఇది. అది ఎవరికి వాల్యూ, ఆ పర్టికులర్ పర్సన్. అర్థమవుతుంది. వస్త్ర, సువర్ణ, బంగారు, ఆదిషు. కాబట్టి వాహనాలు గీహనాలు ఇవన్నీ కూడాను పామరహ అప్రమత్త, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీటిని కొనడంలో కానీ, వీటిని భద్రపరచుకోవడంలో కానీ. అర్థమవుతుంది. యథా, ఏ విధంగా అయితే వాళ్ళు అప్రమత్తంగా ఉంటారో, తద్వత్ భోక్తరి న ప్రమాద్యతి, అట్లాగే ఆత్మ విషయమైనందు సాధకుడు అప్రమత్తుడై ఉంటాడు. అప్రమత్త భవతి అంటే ఏంటిదని అర్థం, వాళ్ళు అవే ఆలోచిస్తుంటారు. ఇప్పుడున్న ఈసారి ఏం చీర తీసుకోవాలి, ఈసారి ఏం ప్యాంట్ తీసుకోవాలి, సఫారీ తీసుకోవాలి, ఏ కలర్లో తీసుకోవాలి, నెక్స్ట్ మంత్ ఏం కొనాలి, సరే ఇప్పుడు సరే ఈ కారు ఉంది, నెక్స్ట్ ఏ కారు కొనాలి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఆత్మని ఏవ చింతయతి, కేవలం ఆత్మను గురించినటువంటి ఆలోచన తప్ప రెండవది ఉండదు. ఎందుకనంటే మనసులో ఎప్పుడు కూడా ప్రియ వస్తువుకే ప్రాధాన్యత ఉంటుంది, ప్రయారిటీ ఎప్పుడు కూడాను. సరేనా, మనం అంటే ఇది ఇదమిద్దంగా చెప్పేది కాదు. ఇంట్లో 10 మంది ఉంటే కూడా ఒకరంటే మనకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, బయటికి చెప్పుకోకపోవచ్చు. దట్ ఈస్ ప్రయారిటీ, ప్రాధాన్యత. కారణాలు ఏమన్నా కావచ్చు, వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు, ఈయనకి ఇష్టం కావచ్చు, ఈయన పేరు వాళ్ళ తాత పేరు ఈయన పెట్టుండొచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఏదైతే మనకు మనస్సులో నేను చెప్పేది ప్రియ వస్తువు ఉంటుందో అది ప్రాధాన్యతని కలిగి ఉంటుంది. టాప్ ప్రయారిటీ అంటాం చూసారా, అదే ఎప్పుడు మనసులో ఉంటుంది. కొత్తగా పెళ్లి వచ్చి కన్ఫర్మ్ అయిన తర్వాత, నిశ్చితార్థం కూడా అయిపోయిన తర్వాత, డేట్ కూడా ఫిక్స్ అయిన తర్వాత వాడి పక్కన చేరకుండా ఉంటే మంచిది కొంతకాలం. పెళ్ళైనంత వరకు వాడితో మనం ఫ్రెండ్స్ అయినా కూడా దూరంగా ఉంటే మంచిది. ఎందుకో తెలుసా, మనవాడు మాట్లాడుతుంటే వాడు చూస్తుంటాడు. ఎందుకంటే వాడి మైండ్లో టాప్ ప్రయారిటీ ఇప్పుడే కదా ఆనందపడాలా, అయిన తర్వాత ఎట్లాగా ఉండదు కదా. వాడికి ఏం తెలుసు పాపం, కానీ లోపల నుంచి ఏదో ఇంట్యూషన్ చెప్తా ఉంది వాడికి, నాయనా ఇప్పుడే సుఖంగా ఉండు. అందువల్ల ఇప్పుడు ఎట్లాగూ మనలో ఉండడు, అయిన తర్వాత ఎట్లాగూ ఉండడు మనలో. అప్పుడు కూడా ఉండే అవకాశం లేదు. వాడి ప్రపంచం వాడిదే, వాడి బాధలు వాడియే. ఇప్పుడు వాడి సుఖం వాడిదే, అప్పుడు వాడి బాధలు వాడివే.
ఈ సుఖ దుఃఖాల నుంచి విడిపడాలంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ విషయంలో భోక్తరి న ప్రమాద్యతి. ఒక్కటే నేను, ఇంకేం లేదు. మరి ఇవన్నీ ప్రేమిస్తే వచ్చే నష్టం ఏంటి? సక్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు. ఏంటి స్వామిజీ వీటి వల్ల నష్టం ఏంటి? నష్టమేమి లేదు, నష్టమేమి లేదు. ఏ వస్తువు ఆ వస్తువు గుణాన్ని కలిగి ఉంటుంది. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తే నథింగ్ రాంగ్. ఇప్పుడు పువ్వు ఉంది నాయన, పువ్వు లక్షణం ఏంటి? వాడిపోయే లక్షణం. కాబట్టి నువ్వు కోటుకు తగిలించుకున్న ఇక్కడి నుంచి పార్లమెంట్ పోయేటప్పటికి వాడిపోతుంది. మళ్ళీ ఇంకో పువ్వు వాడు అక్కడ తెచ్చిపెట్టాడు ఆ సెక్రటరీ, దాన్ని పెట్టుకోవాలి. కాబట్టి అవన్నీ నశ్వరాలు. వచ్చిన బాధ ఏంటంటే శాశ్వతమైనటువంటివి కావు. ఇప్పుడు ఇవన్నీ మనం ఏవైతే చూచామో ప్లీజ్, ఇవన్నీ భౌతికమైనటువంటివి. ఇవేంటి? భౌతికం, దేహ సంబంధమైనటువంటివి. ఇవన్నీ కూడా ఇప్పటివరకు చెప్పిన సరక్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు ఏవైతే ఉన్నవో వీటి యందు అప్రమత్తంగా ఉండి కూడా లాభం లేదు. మొదటిది ఇవి అశాశ్వతమైనటువంటివి, అనిత్యాలు. రెండవది దుఃఖ కారణాలు కదా. ఎందుకని? అసలు ఎందుకు నువ్వు దాన్ని వాంఛించావు? దానివల్ల సుఖం వస్తుందని. నువ్వు సుఖం వస్తుందని వాంఛించినప్పుడు అది దూరమైనప్పుడు నీకు సుఖం ఉంటుందా? ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. అంతే. దుఃఖ కారణాలుగా అవి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఎంత పెద్దవిగా కనిపించినా, ఎంత గొప్పవిగా తెలిసినా, ఎంత పారినా నదీ జలము సంద్రము చేరి ఉప్పగును. ఎంత పారినా నదీ జలము సంద్రము చేరి ఉప్పగును. బావిలోని జలమే అయినా తులసితో కలిసి తీర్థమౌను. బావిలోని జలమే అయినా తులసితో కలిసి తీర్థమౌను. ఎంత పారినా నదీ జలము సంద్రము చేరి ఉప్పగును. తెలుసుకుంటి మేలుకుంటి, తెలుసుకుంటి మేలుకుంటి, ఆవలిదరికి సాగిపోతుంటి. తెలుసుకుంటి, ఈ సత్యాన్ని గ్రహించాను. మేలుకుంటి, జాగ్రత్త ప్రాప్య వరా నిబోధత. ఆవలిదరికి సాగిపోతుంటి. ఎంత పారినా నదీ జలము సంద్రము చేరి ఉప్పగును. కాబట్టి ఎంత వాటర్ పోతా ఉంది, ఒక జీవనది పోతా ఉంది. చివరికి ఎక్కడ పోయి చేరిపోతా ఉంది? సముద్రం ఉప్పు నీళ్ళలో కలిసిపోతా ఉంది. చివరికి ఉప్పు నీరుగా మారిపోతా ఉంది. సంద్రము చేరి ఉప్పగును. బావిలోని జలమే అయినా. పరిమితంగా ఉన్నది తెలుస్తూ ఉంది. కేవలం నా హృదయంలో ఉండేటువంటిది అంతే. ఇవన్నీ ఏమి లేవు. నేనే నా హృదయంలో ఏ భక్తి అయితే ఉందో, బావిలోని జలమే అయినా తులసితో కలిసి తీర్థమౌ కదా. అది అయ్యే అవకాశం లేదు. సముద్ర జలం అయ్యే అవకాశం లేదు. అంతగా ప్రవహించినటువంటి నది సముద్రంలోకి వెళ్ళి ఉప్పంగా మారిపోతే, ఉప్పు నీరుగా మారిపోతే, కేవలం చిన్నదే అయినా అది భక్తిలో విశిష్టత. చిన్నదే అయినా తులసితో చేరి తీర్థమైంది. తీర్థం పవిత్రం, అవునా? తీర్థం పవిత్రం కదా. పవిత్రం పుణ్యం అంటాడు కదా. కాబట్టి తీర్థం పవిత్రం. ఏది పవిత్రం చెప్పండి? నహి జ్ఞానిన సదృశం పవిత్రమిహ విద్యతే అర్జున. ఈ ప్రపంచంలో జ్ఞానానికన్నా పవిత్రమైంది లేదు.
కాబట్టి జ్ఞాన విషయంలో పవిత్రమైంది జ్ఞానం గనక జ్ఞానం విషయంలో అప్రమత్త భవతి, భోక్తరి అప్రమత్త భవతి, అది ఇంకేం లేదు. ఓకే, కాబట్టి ఈ స్రక్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు ఈ విషయాల యందు ఎట్లాగైతే లౌకికులు వివేకం లేనిటువంటి వాళ్ళు వాటి యందే మనసును లగ్నం చేసి ఉంటారో అట్లాగే ఇక్కడ భోక్తరి ఆత్మయందే సంపూర్ణంగా లగ్నం చేసి ఉండడం. ఇది నాయన భౌతికం అన్నాను కదా, ఎందుకన్నాను ఆ పాయింట్ అంటే నెక్స్ట్ కావ్య నాటక తర్కాదిం అభ్యస్యతి నిరంతరం విజిగీషుర్యథా తద్వత్ ముముక్షుస్వం విచారయేత్. ఇది చూడు, అది భౌతికం, ఇది బౌద్ధికం, బుద్ధికి సంబంధించింది. అది దేహానికి సంబంధించింది, ఇది బుద్ధి. లేకపోతే అనవసరంగా ఎందుకంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ అంటాం, తెలుసు వాళ్ళకి విద్యారణ్యకి. కావ్య లిటరేచర్, కావ్యాలు, నాటక డ్రామాస్ నాటకాలు, తర్కాదిం ఇక్కడ కూడా ఎట్సెట్రా పెట్టాడు, తర్క లాజిక్ మొదలైనవన్నీ కూడాను, అంటే ఈ శాస్త్రాలన్నీ కూడాను. థర్డ్ లైన్ విజగీషు యథా, యథా ఏ విధంగా అయితే, విజిగీషు అంటే విజయితుం ఇచ్చతి, విజయాన్ని సాధించాలని, విజిగీషు విజేతుం ఇచ్చతి, జయం సాధించాలి, గెలవాలి అని, ఇంకేం లేదు. ఇంకా దాంట్లో మీరు క్రికెట్ అన్నీ పెట్టుకోవచ్చు, టెన్నిస్ అన్నీ, మొత్తం అన్ని ఆటలు ఆడొచ్చాడు. అర్థమవుతుందే? యథా ఏ విధంగా అయితే, విజిగీషు గెలవాలనేటువంటి కోరికతో, కావ్య కోరికతో నిరంతరం అభ్యస్యతి, అటు తీసుకో, నిరంతరం సదా ఎల్లప్పుడు కూడాను అభ్యస్యతి, అభ్యాసం చేస్తూ ఉంటారో గెలవాలనేటువంటి ఇచ్చతో. ఏ విషయాల్లో సార్? కావ్య నాటక తర్కాదిం, కావ్యాలు, పండితులు కాబట్టి అనేకమైనటువంటి కావ్యాలు, వాళ్ళకి పోటీలు పెడితే ప్రైజ్ రావాలి కదా, అది విజిగీషు విజేతుం ఇచ్చతి. కాబట్టి నలుగురిలో గొప్పవాడు అనిపించుకోవాలి. ఇప్పుడు అట్లా కదా అష్టదిగ్గజ కవుల్లో కూడా మనం చూసాం కదా, ఒకరిని మించి ఒకరు అట్లా. ఆ విధంగా కావ్యాల విషయంలో, కావ్య సంబంధమైనటువంటి విషయాల యందు ప్రావీణ్యత కలిగి ఉండడం. అట్లాగే నాటక, ఇది ఆ రోజుల్లోనూ ఉన్నాయి, మృత్యకటికం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. నాటక అంటే నాటక కళా పరిషత్ వినుంటారు మీరు, నాటక కళా పరిషత్, పరిషత్తులు ఏర్పాటు చేస్తారు, అక్కడక్కడ చేస్తూ ఉంటారు. వీటిలో మనకు ఆంధ్రాలో ఆంధ్ర నాటక కళా పరిషత్ అని ఉండేది, దట్ వాజ్ ద టాప్ 1, ఆంధ్ర నాటక కళా పరిషత్. తర్వాత అనేకమైనటువంటి కళా పరిషత్తులు వచ్చాయి. వీటిలో ఏంటంటే నాటక కళా పరిషత్, సంగీత కళ ఉంటుంది, నృత్య కళ ఉంటుంది, కానీ వీటిలో నాటక కళ. కాబట్టి నాటకాలు వేస్తారు, నాటకాలు, నాటికలు, సాంఘికాలు వేస్తారు, జానపదాలు వేస్తారు, పౌరాణికాలు వేస్తారు. కాబట్టి పౌరాణికలకు ప్రత్యేకమైన ప్రైజులు ఉంటాయి. ఇటువంటి ఆ రోజుల్లోనూ ఉన్నాయి, రాజులు ఉండేటువంటి రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎంత శ్రమిస్తారు, అదే ఆయన చెప్పేది, నిరంతరం అభ్యస్యతి. ఇప్పుడు నాటకం పోటీకి వచ్చాడంటే వాడు ఊరికే వచ్చి ఇక్కడ వచ్చి 50 అనేసిపోతాడా? ఎంత ఉంటుందో తెలుసా నాటకం అంటే? మొదట ఏ నాటకం అయితే సక్సెస్ అవుతుంది, సెలక్షన్. ఈ నాటకంలో ఇతివృత్తంలో సత్తా ఉందా లేదా, క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటారు. తర్వాత సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు కష్టపడతారు. మళ్ళీ వాడు ప్రదర్శించేది 2 గంటలో 3 గంటలో, ఇక్కడ నాటకం అంటే ఒక 3 గంటలు ప్రదర్శిస్తాడు, నాటికంటే 45 నిమిషాల నుంచి ఒక 1 అవర్ మధ్యలో ఉంటుంది. కానీ అక్కడ 2-3 నెలలు శ్రమ పడతాడు. అది అభ్యస్యతి, నిరంతరం అభ్యస్యతి. ఆ నాటకాలు వేసుకునే వాళ్ళు, రంగు పిచ్చి ఉండేవాళ్ళు తెలుస్తుంది. అది వాడు ఉదయం లేస్తే దాని మీదనే ఉంటాడు, కొంపలో కూడా ఆ మాటలు చెప్పుకుంటానే తిరుగుతూ ఉంటాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నాకెందుకు కనపడ్డా? ఆవిడంటది, నిన్ను కట్టుకున్నదే తప్పు, అసలు ఏం కర్మయ్యా ఇది, నన్ను ఎందుకు వచ్చావంటే ఇంట్లో ఉంటే, అబ్బాయి నీ విషయం కాదులే, నేను మాట్లాడేది డైలాగ్.
అర్థమవుతా ఉంది. ఎప్పుడు అంత వాడు శ్రమ చేసే నాటకానికి వస్తాడు. సడన్గా వచ్చి నాటకం వేయలేరు, 10 మంది కలిసి వేసేది కదా. అందుకని రిహార్సల్స్. ఎందుకంటున్నానంటే నిరంతరం అభ్యస్యతి. అర్థమవుతుంది. ఇంత చేస్తే అది ఏంటి వాడు సాధించేది. తీరా అయ్యనకు ప్రైజ్ రాకపోవచ్చు. అర్థమవుతుంది. ఎందుకు వస్తాయి? వర్త్ కలిగిన వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చేది, అందుకు ఆ ప్రభుత్వం ఉండేది. కాబట్టి ప్రైజులు కూడా అంతే, ఎవరెవరికి రావాలనో వాళ్ళకు వస్తాయి, అంతే, ఇంకేమీ లేదు. కానీ అంత శ్రమిస్తారు. విద్యారణ్య స్వామి చెప్పేది ఏంటంటే కావ్యాల విషయంలో కావ్యేషు నాటకేషు తర్కాది విషయేషు నిరంతరం అభ్యస్యతి కదా. నిరంతరం వాళ్ళు ఆ విధంగా అభ్యాసం చేస్తేనే ఆ స్థాయికి వస్తారయ్యా. విజిగీషు, వాళ్ళు విజేతం ఇచ్చతి, వాళ్ళు గెలవాలి అని అనుకుంటే ఇంత శ్రమ పడాలా. అదే కదా ప్రాక్టీస్ అనేది. మనోళ్ళు ప్రాక్టీస్ లేక క్రికెట్ పోయింది అంటుంటారు కదా. ఎంతకాలం నాకు ఆశ్చర్యం వేస్తుంది. 75 సెంచరీలు కొట్టినా కూడా ప్రాక్టీస్ లేదంటారు. ఇదేమి ప్రాక్టీస్ అయ్యా బాబు. సరేనా? ఊరికే నేనంట ఏమనుకోదు. నేను ఎప్పుడైనా ప్రాక్టీస్ లేదు చెప్పలేని ఉపన్యాసం అన్నాను. సిగ్గుచేటు కదా. నేను 45 సంవత్సరాల నుంచి మాట్లాడతా. ఈరోజు ప్రాక్టీస్ కావాలంటే ఎవడు ఉద్ధరిస్తాడు ఇక కదా. లౌకిక విషయాల్లో అంతే. విజిగీషు గెలవాలంటే మనకెందుకో తెలుసా, విజిగీషు నైహది. ఇప్పుడు ఇక్కడ ఎవరి మీద గెలవాలి? నేను ఇక్కడ ఒకరి మీద ఒకరు గెలిచేది లేదు, వాడి మీద వాడు గెలవడమే. ఉద్ధరేదాత్మాత్మానం. అందుకు గనక అది అయిపోయి ఉంటుంది, అందువల్లనే ఉంటుంది. కాబట్టి యథా విజిగీషు నిరంతరం నా కావ్య నాటక తర్కాది అభ్యసతి తద్వత్ అలాగే ముముక్షు. మోక్షకాంక్ష కలిగినటువంటి వాడు ముముక్షు. మోక్షమే భూయాత ఇది ఇచ్ఛ, నాకు మోక్షమే కావాలని అనుకునేటువంటి ముముక్షువు స్వం విచారయేత్. స్వం ఆత్మానం విచారయేత్. ఆత్మని గురించే విచారిస్తూ ఉండాలి. వాడు ఎట్లాగైతే రిహార్సల్ వేసుకుంటూ ఉంటాడో సార్. ఇప్పుడు అర్థమైందా మీకు? నో, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అది చిన్న విషయం కాదు. అది ఎందుకో తెలుసా? ఇప్పుడు వాడు బాత్రూమ్కి వెళితే కూడా బాత్రూంలో కూడా డైలాగే ఉంటుంది. మర్చిపోతానేమో అని చెప్తా ఉంటాడు వాడు. అర్థమవుతుందిలే. మనం కూడా అట్లాగే ఉండాలి. ఉంటాం సార్, ఉంటాం. ఎందుకంటే ఆ దురదొస్తే కానీ తెలియదు. ప్రాక్టికల్గా చెప్తున్నా. నేను ఎన్నోసార్లు నేను చేతులు కాల్చుకొని వచ్చా బాత్రూమ్ నుంచి. అర్థమవుతా ఉంది. స్వామీజీ ఇక్కడ వేడి నీళ్ళు పెట్టాం, అక్కడ చలి నీళ్ళు పెట్టామంటే సరేనా, మామూలుగా పోసుకోవాలని టక్కన దాంట్లో చేయబెట్టి చేయగలిపిన రోజులు చాలా ఉన్నాయి. ఈవెన్ చిన్నతనంలో కూడా ఉపనిషత్తు చదివేటువంటి రోజుల్లో కూడా మా అమ్మ అటు పెట్టేసిపోతే ఇటు నాయన ఈ సాంబార్ వేసుకో అని చెప్పి ఆడు పెట్టిపోతే రసం వేసుకున్న రోజులు ఉన్నాయి. రసానికి బదులుగా నీళ్లు పోసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందుకని మా అమ్మ దగ్గరే ఉండేది. ఎందుకు చెప్తానంటే అది గొప్పతనం కాదు. అది మనసు దేని మీద ఏది ప్రయారిటీ ఉంటుందో దాని మీదనే ఉంటుంది. లేకపోతే చెప్పలేము. ఇప్పుడు మీరు ఏ పుస్తకం ఇస్తే ఆ పుస్తకాన్ని గురించి చెప్పాలంటే ఏముంది, దీని మీద ఆధారం ఏంటి మాకు? ఇప్పుడు వేదాంత పంచదశి చెప్పమంటే ఆధారం ఏంటి? ఎవరు చెప్పారు ఇప్పుడు దీన్ని? నాకు తెలియదు. ఎప్పుడైతే మన దగ్గర శాస్త్రం ఉంటుందో ఏ గ్రంథమైనా ఒకటి. ఈత వచ్చిన వాడికి ఏ నది అయితే ఏమి, పులికి ఏడువైతే ఏమి కాదు. పులికి ఏడువైతే వ్యాఘ్రం అది. అడవి కనపడితే దూరతుంది అంతే తప్ప మరి అక్కడికి పోతే ఏమవుతుంది అదేంది అది? అదేనా జింక? పులి ఎక్కడికన్నా పోతుంది అంతే. ఎప్పుడు విద్య కూడా అంతే. అట్లాగే ఇక్కడ కూడాను ముముక్షు స్వం విచారయేత్, ఆత్మానం విచారయేత్. కాబట్టి ఎప్పుడు ఈ అభ్యాసంలో ఉండాలి సాధకులు అనేటువంటి వాళ్ళం. రెండైనయా, ఒకటి భౌతికం, ఫస్ట్ది సచ్చందన వధు వస్త్ర సువర్ణాదిషు అనేటువంటిది భౌతికం, దేహానికి సంబంధించింది, ఫిజికల్. నెక్స్ట్ బౌద్ధికం కదా, బుద్ధికి సంబంధించిన విషయం. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. జపయాగోపాసనాది
కురుతే శ్రద్ధయా యదా స్వర్గాది వాంఛయా తద్వత్ శ్రద్ధధ్యాత్స్వే ముముక్షయా ముముక్షయా. ఇప్పుడు భౌతికమైపోయింది, బౌద్ధికమైపోయింది కదా. ఇకపోతే సాధన పరంగా ఇప్పుడు మనం చూసేటట్టుగా మతపరమైనటువంటి విషయాలకు కనుక వస్తే జప చూసారా, జపయోగం. కొందరు జపం చేస్తారు, రుద్ర జపం చేస్తారు, గాయత్రి జపం చేస్తారు, రకరకాలైనటువంటి జపాలు, అజప గాయత్రి జపం, ఇవన్నీ ఉన్నాయి. జపాలు చేస్తారు. జప, యాగ, యజ్ఞయాగాదులు చేస్తారు కొందరు. ఉపాసనాది పూజ, ధ్యానం ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ యథా ఏ విధంగా అయితే శ్రద్ధయా కురుతే, శ్రద్ధయా కురుతే, ఎంత శ్రద్ధగా వాళ్ళు చేస్తారో ఇవన్నీ. దేనికోసం? స్వర్గాది వాంఛయా. అది అయ్యా నాకు స్వర్గం కావాలి. యజ్ఞయాగాదులు చేసేది ఎందుకు? పుణ్యం కోసం. పుణ్యం వల్ల ఏమొస్తుంది? మోక్షం వస్తుందే చెప్పండి. అంతే. క్షీణే పుణ్యే, అంతే, ఫినిష్. కాబట్టి వాళ్ళకి దాని మీద ధ్యాస ఉంటుంది గనక జప, యాగ, ఉపాసనాది స్వర్గాది వాంఛయా ఇచ్ఛయా కర్మ కురితే. చూడండి తమాషా. కాబట్టి నాకు స్వర్గం కావాలి అనుకునేటువంటి వాడు స్వర్గ సంబంధమైనటువంటివి ఆచరిస్తాడు. ఆ సాధనలన్నీ కూడా, యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా చేస్తాడు, శ్రద్ధతో చేస్తాడు. శ్రద్ధ లేకుండా చేస్తాడా? చాలా శ్రద్ధ ఉంటుంది. మడి గిడి అది ఇది, ఉదయం లేచిన అనుకుని సాయంత్రం వరకు తీవ్రమైన అభ్యాసం, ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటారు యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళు. ఇది స్వర్గం కోసం. తద్వత్, అలాగే. కాబట్టి స్వర్గం కోసం వాళ్ళు ఏ విధంగా అయితే ఈ విషయాల యందు శ్రద్ధ వహించి నిరంతరం అభ్యసిస్తారో, శ్రద్ధధ్యాత్ స్వే స్వే ఆత్మని ముముక్షయ మోక్షకాంక్షచే. ముముక్షయ, మోక్షం కావాలనుకునేటువంటి మనం శ్రద్ధధ్యాత్, శ్రద్ధతో ఆచరించాలి. మరి వాళ్ళ శ్రద్ధ మన శ్రద్ధ ఏంటి సార్? తమాషా. వాళ్ళ శ్రద్ధ ఏంటో తెలుసా? యజ్ఞయాగాది కర్మలు ఇవన్నీ కూడా ఆచరించడం ఎందు ఆ విధి, ఆచరించవలసినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిష్ఠతో ఆచరిస్తారు. మనం శ్రద్ధధ్యాత స్వే, ఆత్మ విషయంలో మోక్షాన్ని కోరుకునేటువంటి మనం స్వే, ఆత్మ విషయంలో ఆత్మని, స్వే ఆత్మని శ్రద్ధధ్యాత్, మనం కూడా శ్రద్ధతో చేయాలి. ఏంటి శ్రద్ధ చెప్పండి ఇక్కడ? మనకేం శ్రద్ధ? అది శాస్త్రస్య శ్రద్ధ, శాస్త్రస్య అది శ్రద్ధ. కాబట్టి శాస్త్రస్య శ్రద్ధ. కాబట్టి శాస్త్రం విషయం శ్రద్ధ. శాస్త్రం దగ్గర పోతే శాస్త్రం ఏం చెప్తుంది? శ్రద్ధతో మనం పోయాం కదూ. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఏమి జ్ఞానం? బ్రహ్మవిద్ ఆప్నోతి పరం, అంతే. బ్రహ్మవిత్ పరం ఆప్నోతి. కాబట్టి ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో, బ్రహ్మవిత్, ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ విల్ బికమ్ బ్రహ్మన్. బ్రహ్మైవ భవతి, వాడు బ్రహ్మయే అయిపోతూ ఉన్నాడు. ఎందుకని? అయ్యే ఉన్నాడు కనుక. మర్చిపోబాకండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బ్రహ్మము కానివాడు ఎప్పుడు బ్రహ్మం కాలేడు. ఒకడు బ్రహ్మం అవుతాడు, బ్రహ్మవిత్, బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మం అవుతాడంటే వాడు అయ్యే ఉన్నాడు కానీ తెలియకుండా ఉన్నాడు అనేటువంటిది అర్థం. కాబట్టి కామ్యకర్మలైనటువంటి యజ్ఞయాగాదుల విషయాల యందు ఎట్లా శ్రద్ధతో అభ్యాసం చేస్తారో, మోక్షకాములైనటువంటి మనం శాస్త్ర విషయమునందు అటువంటి శ్రద్ధతో అధ్యయనం చేయాలి. ఒకవేళ వాటిల్లో శ్రద్ధ కనుకుంటే, ఏది యజ్ఞయాగాది కర్మల్లో ఒక దశలో నిరంతరం సాగితే, భక్తి పెరిగితే, ఒక దశలో పండుటాకు రాలినట్టు రాలిపోతాయి అవి. దానికి విద్యారణ్య స్వామి జీవితమే ఆధారం. ఎందుకంటే జప అనగానే విద్యారణ్య మనసులో మెరుగుతూ ఉంటుంది.
విద్యారణ్య స్వామి దారిద్ర్యంలో ఉన్నాడు మొదట. విద్యారణ్య స్వామి సన్యాసి, శృంగేరి పీఠంలో శంకరాచార్యగా వచ్చినవాడు 14వ శతాబ్దంలో. అర్థమవుతుంది. ఆయన పూర్వాశ్రమంలో మాధవాచార్యుడిగా ఉండేవారు. గృహస్థుడిగా, అంటే గృహస్థుడు అంటే ఇంట్లో ఉన్నాడు పాపం. చాలా దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి దశ. అప్పుడు ఎవరో, ఈయనకి అంత మెచ్యూరిటీ లేదు అప్పట్లో జ్ఞాన విషయంలో. ఎవరి దగ్గరకు వెళితే, నాయన గాయత్రి జపం కనుక అక్షర లక్షలు చేశావంటే, జపం అంటే జ్ఞాపకం వస్తుంది, గాయత్రి జపం కనుక చేస్తే నీ దారిద్ర్యం పోతుంది, నీకు ధనం కావలసినంత వస్తుంది, అక్షయధనం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. చేశాడు పాపం, విపరీతంగా చేశాడు. ఇంకా అక్షర లక్షలు కాదు, కోట్లు చేశాడేమో. విద్యారణ్య స్వామి పట్టుదల తెలుస్తూనే ఉంది కదా మనకు. కానీ గాయత్రీదేవి ప్రసన్నం కాలేదు. ఓ దశలో విరక్తి వచ్చింది. ఆ సమయానికి వీళ్ళంతా కూడాను, ఈ ముసల్మాన్లు వీళ్ళ దండయాత్రలు ఇవి అవి వాటి మీద పడి అప్పుడు ఆలోచన చేసి హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, దేవాలయాలన్నీ పోతున్నాయి, హిందూ ధర్మశాస్త్రాలన్నీ పోతున్నాయి అని ఈ వైపుకి తిరిగాడు. అలా తిరగడంలోనే దీని మీద ధ్యాస పెరిగింది. ఆ తర్వాత శాస్త్రం అధ్యయనం జరిగిన తరువాత ఈయన ఇంకా శంకరాచార్య స్వామి కాబోతాడు, పీఠం ఎక్కుతాడు. ఆ సమయంలో ఈయన చేసినటువంటి అక్షర లక్షల గాయత్రి జపం ఫలించింది. అమ్మవారు దర్శనమైంది, గాయత్రీదేవి దర్శనమిచ్చింది దానికి, సాక్షాత్కారం. చూచాడు, ఎవరు తల్లి నువ్వు అన్నాడు. అయ్యా, నువ్వు ఇంతకుముందు చేసేవి అక్షర లక్షలు, నా విషయంలోనే, నేనే గాయత్రిని నాయన, నేను చాలా తృప్తి చెందాను నువ్వు చేసినటువంటి జపానికి, చెప్పు ఏం కావాలి అని అడిగాడు. ఎంత కావాలి, ఏం కావాలి, స్రక్క, చందనమా, వద్వా, వస్త్ర, చెప్పు ఏం కావాలో చెప్పు, సువర్ణాదేశం ఏం కావాలి నీకు అని అడిగింది. అప్పుడు చూసి ఆశ్చర్యం, ఈవిడెవరురా నాయన, చాలా పెక్యూలియర్గా ఉంది, చేసినప్పుడు రాలేదు, సన్యాసం తీసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలా చెప్పండి, సన్యాసం తీసుకున్న తర్వాత. అప్పుడు అన్నాడు, అమ్మ నువ్వు కూడా ఇట్లా ఆటలాడితే ఎట్లా మాతో, రైతు రుణాలు మాఫీనా? కాదమ్మా, మేము నమ్ముతాం కదా నిన్ను నమ్ముతాం కదమ్మా. వాళ్ళు చెప్పిరు మాకు, అయ్యా నువ్వు గాయత్రి జపం చేస్తే అక్షర లక్షలు ఆమె కనికరిస్తుందని చెప్తే చేస్తేవి, నువ్వు రైతు రుణాలు మాఫీలాగా నువ్వు తయారయ్యి అసలే కనపడకుండా పోయి ఇప్పుడు కనపడ్డా అడగడలే అని, ఏం లాజిక్ అమ్మా ఇది తల్లి. అప్పుడు ఆమె నవ్వి, నాయన నువ్వు నా బిడ్డవి, నీతో నేనెందుకురా ఈ రాజకీయాలు, కమాన్ అటు చూడన్నది విద్యారణ్య స్వామిని. అప్పుడు విద్యారణ్య అయిపోయాడు ఆయన, మతవాచారులు చేసింది. ఇటు తిరిగాడు, ఏ కొండలు దగ్ధమైపోతూ ఉన్నట్టుగా అగ్ని, బ్రహ్మాండమైనటువంటి అగ్ని దర్శనం అవుతా ఉంది, అక్కడ కాలిపోతూ ఉంది ఆ పక్క. ఏ కొండలు కాలిపోయినట్టే, ఏమీ కనిపించడం లేదు, మంటలు తప్ప. అమ్మా ఏంటమ్మా మంటలు అన్నాడు. అది ఎవరికి కనిపించదులే, అది నీకు సంబంధించిన విషయం, నాకు తెలిసిన విషయం నాయన విద్యారణ్య. గతంలో అన్ని ఉన్నాయిరా, ఏది నీకు అవాంతరాలు అన్నీ ఉన్నాయి నాయన, అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ ఈ రూపంలో ఉన్నాయి. జపం, జన్మ విచ్ఛేద, పాపనాశన, ఈ అక్షర లక్షల జపం చేశావు కదూ, దానివల్ల ఇన్ని పాపాలు తగలబడిపోయినాయి. అవన్నీ పూర్తి అయితే కానీ నీకు నేను నీ కోరిక తీర్చడానికి అవకాశం లేదు కనుక ఇప్పటికి అయింది అది, అందుకని ఇప్పుడు వచ్చానంటే, మంచి తల్లి ఇప్పుడు నీ దర్శనం అయింది నాకు, అది చాలు, నువ్వు ఆశీర్వాదం ఇచ్చిపో. ఎందుకని నాకు సత్యం తెలిసిపోయింది. భౌతిక అవసరాలు నాకు లేవు, బౌద్ధిక అవసరాలు నాకు లేవు, యజ్ఞయాగాది కర్మలు నాకు అవసరం లేదు. నేను కేవలం ముముక్షువునే గనక, మోక్షకాంక్ష కలిగిన వాడినే గనక నాకు ఏది కావాలో నాకు తెలుసు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.